ఇదిరా మొక్క అంటే. సెక్యూరిటీ మామ. మా అయ్యగారైతే తల తీసేస్తారు. మా చేతుల్లో చావద్దు. నా గొడవల్లోనే దొంగతనం చేస్తారా? చేసి ప్రాణాలతో బయటపడదామనే. సార్ మీ గురించి వీళ్ళకి పూర్తిగా తెలియదు సార్. సరాసరి పులిగుహలోకే ప్రవేశించి పులిగోలు పట్టుకుపోదాం అనుకున్నారు. అయ్యా మాకేం తెలియదయ్యా. అమ్మ తోడయ్యా. ఏరా అమ్మ తోడేస్తే అమాయకులు అనుకుని వదిలేస్తాననుకున్నారా? మీరు ఇలాగెందుకు చెప్తారా? రే లక్ష్మణ్ సార్, వీళ్ళ తలకాయని తీసి మన ఫ్యాక్టరీ గోడౌన్కి వేలాడతీయండిరా. ఇంకోసారి ఎవరైనా ఫ్యాక్టరీలోకి అడుగు పెట్టాలంటే 1000 సార్లు ఆలోచించాలి. అయ్యగారు నిజంగా ఆ డబ్బుల సంగతి మాకేం తెలియదు అయ్యగారు. మేమేదో చిల్లర దొంగతనాలు చేసుకునే వాళ్ళం అయ్యగారు. మీరు నమ్మిన నమ్మకపోయినా మేము చెప్పేది నిజమయ్యా. ఎరా మీ మాటలు నమ్మమంటారా? నమ్మండి అయ్యా. రే లక్ష్మణ్ వీళ్ళని వదిలేసి చెరొక 500 ఇచ్చి పంపించు. అలాగే సార్ పోలీస్ కేసు పెడదాం సార్, త్వరగా పట్టుకుంటారు. అదేమైనా మా తాత ముత్తాతలు సంపాదించిందయ్యా. అడ్డమైన గడ్డి తిని సంపాదించింది. పోలీసు వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి లెక్కలు చెప్పాలి. ఆ మాత్రం కూడా తెలియదు. వెధోపియ్యవి. అసలు దొంగలను వదిలేసి చిల్లర దొంగలను పట్టుకొచ్చారు. అంతా తాగడం తినడం తప్ప ఒక్క పని చేత కాదు. సార్ ఇంతకీ వాళ్ళకి డబ్బు ఎందుకు ఇచ్చినట్టు? చూడు పియ్యే, అందరూ వ్యాపారంలో ఎదగడానికి రాజకీయాలను ఆశ్రయిస్తారు. నాకు రాజకీయమే వ్యాపారం. నా పెట్టుబడి రాబడి అంతా రాజకీయమే. వాళ్ళెవరో ఈ ఎంపీ గంగరాజు ఫ్యాక్టరీలోనే దొంగతనం చేశారంటే నా గురించి పూర్తిగా తెలిసన్నా అయ్యుండాలి, లేదా నాకంటే పెద్ద దగులుబాజీలైనా అయ్యుండాలి. పియ్యే, పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా వాళ్ళెవరో నాకు తెలియాలి. అలాగే సార్.
ఏడుకొండలవాడ వెంకటరమణ అందరూ బాగుండాలన్నా. అదేంటి గోవిందా అనకుండా అందరూ బాగుండాలంటున్నాను అనుకుంటున్నావా? అందరూ బాగుంటేనే కదన్నా మేము కూడా అందులో ఉండేది. అలా ఉంది మన లాజిక్. ఇలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి. ఒక్కోటి ఇస్తానే. ప్లేట్ వాటికి డబ్బులు తీసుకో. ఏం బాబాయ్, ఈ నోట్లోంచి హోలే కాదు హోల్ వరల్డ్ కనిపిస్తుంది. ఇంకోటి నువ్వు ఇచ్చిన వాళ్ళలో కూడా హోలే ఉంది, వాడలేదు. ఇది అలాగే. ఈ 7 కొండలకే జలక్క, నీకు నెక్స్ట్ టైం ఇస్తాను. కానిస్టేబుల్ మేడం, వీడేం చేశాడు? మార్కెట్ లో బియ్యం దొంగతనం చేశాడు మేడం. బియ్యమా? మేడం, బియ్యం దొంగతనం చేస్తావురా? ఎందుకు చేసావు? ఏం చేయను మేడం, మార్కెట్ లో బియ్యం రేట్ 40 రూపాయలు ఉంది. ఉంటే మాత్రం దొంగతనం చేస్తావు? దొంగతనం చేస్తావా? బియ్యం కావాలి నాకు, బియ్యం. కానిస్టేబుల్ మేడం, వీడేం చేశాడు? సిటీ బస్సులో కాలేజీ అమ్మని బాగా గోకాడు మేడం. గోకుతావరా? గోకుతావరా నువ్వు? గోకుతావా? అంత దుర్గగా ఉందా? అమ్మాయి కావాల్సి వచ్చింది. కానిస్టేబుల్ మేడం, నేను కొట్టక ముందే వీడు పడ్డాడేంట్రా? అమ్మా, కొట్టిన తర్వాత ఎలా పడాలి కదా మేడం, అందుకే ముందే పడ్డాడు. లేపండి. ఎంతకేం చేశాడు రైడు? ఒక ముసలావిడిని పట్టపగలు అందరి ముందు నిర్దాక్ష్యంగా చెప్పాడు మేడం. రే, నీలాంటి వాడిని మామూలుగా శిక్షించకూడదురా. బట్టలు లేకుండా ఒంటి కాలు మీద నిప్పుల మీద నడిపించాలి. అంత పని మాత్రం చేయకండి. అసలు ఏం జరిగిందంటే బ్రదరు, ఆ ముసలిదాని మెల్లో అండి ఈ పాటి మందం ఉన్న నాంతాడు ఉందండి. రైలు ఆగటానికి చైన్ లాగుతారు కదండి, అలాగే ముసలిదాని మెడలో చైన్ ఇచ్చుకుని గబుక్కుని లాగానండి. ఎంతసేపటికి ఓడలేదండి. పట్టు వదలని విక్రమార్కులాగా మళ్ళీ ట్రై చేశానండి. ముసలిదేమో చచ్చిపోయిందండి, చైన్ నా చేతిలోకి వచ్చిందండి. నాకు తెలియట్లేదు బ్రదరు, ఎంతగా ముసలిది ఎలా చచ్చిపోయిందంటూ ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదురా? అర్థం కాలేదురా? సార్ గుడ్ నైట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అలాగే ఉంటది, పగలు రాత్రి తేడా లేకుండా కలలు కంటే. టోపీ పెట్టుకుని లాఠీ ఊపుకుంటూ స్టేషన్కి వచ్చేయటం కాదు, పని చేయండి. నువ్వు యూత్ ఏంట్రా? ఎన్నాళ్ళు ఇలా ప్రేమించుకుంటావు? నీకో నాకో పెళ్ళేంత వరకు. చిలిపి, మరి నీకు నాకు పెళ్ళెప్పుడు? చాలే ఊరుకో, అవే మాటలు. 2 ఇడ్లీ ఒక వడ కోసం హోటల్ మొత్తం కొనేస్తావా ఏంటి? మీది లవ్ కాదురా రే, కొవ్వే. ఒరే రమణ, ఆ గంగోగడి ఇంటికి వెళ్ళి పాలట్రా. అలాగే. వెళ్ళారా? వీడి పేరు గంగిగోవా, గంగిరెద్దులో ఉన్నాడు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కాబోలు. వీడికి ఎలా పుట్టిందబ్బా ఎంత అందమైన అమ్మాయి? తల్లి పోలిక అనుకుంటా. పాలా? అవును, చిక్కని తాజా నెంబర్ 1 పాలు. సరే, గేదెలు పేడేసే టైం అయింది. వెళ్ళి ఏడిగా పిడకలు వేసుకోవాలి. లోపల అమ్మాయి పోలా. అమ్మో బుజ్జమ్మ, మీరే పోయచ్చు కదా. ఇంకా నయం, చీకట్లో పేనకన్నా ఉందని జ్యోతిషుడు చెప్పడేమో బాబు. అందుకని పెందలాడి వెళ్ళి పనులు అప్పట్టేసిన తొందరగా వచ్చేయాలి. నువ్వు లోపలికి వెళ్ళి అమ్మాయిగా నేనే నిన్నే కోరా. బుజ్జమ్మా, బుజ్జమ్మా, బుజ్జమ్మా వచ్చినట్టున్నాడు. పువ్వుని తుమ్మెద గుచ్చినట్టు గుచ్చావబ్బాయా. పువ్వులా ఇంత తేలిగ్గా ఉన్నావంటే అసలు మోస్తున్నట్టే లేదు. అలాగే ఉంటుంది. నీకు కావాలంటే నంబర్ 1 పాలేంటయ్యా, నా మొత్తం మురి పాలే అందిస్తా, తీసుకుంటావా? పాలెక్కడా? అక్కడ. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుదురుగా ఉన్న తేనె పట్టుని కదిపావు కదరా, ఇప్పుడు దీన్ని ఆపేదెలా?
2003, 2004లో ఎరువుల వ్యాపారి మహేంద్ర గారింట్లో 2 కోట్ల రూపాయలు విలువ చేసే నగలు, క్యాష్ దొంగతనం జరిగింది. నిన్నటికి నిన్న మెగా సీడ్స్ కంపెనీ ఓనర్ ఎంపీ గంగరాజ్ గారింట్లో 5 కోట్లు. ఏం చేస్తారయ్యా మీరంతా? సార్ ఇంకో ఛాన్స్ ఇచ్చి చూడండి సార్, నేనేంటో చూపిస్తాను. ఇంకొక ఛాన్స్. ఎన్నిసార్లు ఇవ్వాలయ్యా ఛాన్స్? ఇదేమన్నా బంపర్ డ్రానా? సార్ అది చిచి, డిపార్ట్మెంట్ పరువు పోతోందయ్యా. వీలైనంత త్వరగా ఆ దొంగల ముఠాన్ని పట్టుకోకపోతే ఈ కేసును సిబిఐకి అప్పగిస్తానని ఆ హోమ్ మినిస్టర్ నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. మధ్యలో ఈ మీడియా గోల. ఓ పక్క హోమ్ మినిస్టర్, మరో పక్క ఎంపీ గంగరాజు. అస్సలు సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. దిస్ ఈజ్ షేమ్ ఆన్ అవర్ పార్ట్. మీరేం చేస్తారో నాకు తెలియదు, బట్ ఐ వాంట్ రిజల్ట్ ఇమీడియట్లీ. ఇదే నా ఫైనల్ వార్నింగ్. సార్ చల్ ఎర్ర జెండ నీయలో ఎర్రనిది జెండ నీయలో. ఎరా పోలీస్ స్టేషన్ లోనే ఎర్ర జెండ పాట పాడతావా? ఎన్కౌంటర్ చేసేస్తా. చాయ్ అక్కర్లేదలా. సర్లమ్మా ఆ ఫైల్ తీసుకురా, నేను మళ్ళీ చేస్తాను. ఆ దోపిడీ దొంగలు జాడేమన్నా తెలిసిందా? పైనుంచి ఒకటి ప్రెజర్స్ అమ్మా. అది డెఫినెట్ గా బీహార్ దొంగల పనే అయి ఉంటుందని డిపార్ట్మెంట్ లో అందరూ మాట్లాడుకుంటున్నారు సార్. అచ్చా, ఈ బీహార్ అంటారు. ఈ బీహార్ దొంగలు ఎవరు సార్? అసలు బీహార్ ఎక్కడ ఉంది సార్? కూకట్పల్లి పక్కనే దగ్గరే. పట్టుకోవచ్చుగా. పట్టుకోవటానికి డిపార్ట్మెంట్ ఉంది కానీ నువ్వు వెళ్ళి నీ పని చూడు. చాయ్ తాగుతారా సార్? అమ్మో, వాళ్ళెవరైనా సరే ఎక్కడున్నా సరే వాళ్ళని పట్టుకునేంత వరకు నేను నిద్రపోను. సరళ రేఖ మజాక. పట్టుకుని చాలే గాని బయట కేసులు ఏమైనా దొరుకుతాయేమో చూడు. నీ సీటు నాదిరో, ఆ ప్రమోషన్ నాదిరో. దొంగల బీభత్సం ఎంపీ ఇంటికి కన్ను 5 కోట్ల స్వాహ. ఏంట్రా దొంగతనాలు ఇలా సూదిలోంచి దారం తీసినంత సులువుగా జరిగిపోతున్నాయి. మరే పిల్లి గుడ్డిదైతే అలాగేదో చూపించిందంట. అలా ఉంది ఈ పోలీసుల పని. పాపం ఎంపీ. చాలే ఊరుకోవయ్యా. వాడేమని నీ బామర్దా నకిలీ విత్తనాల వ్యాపారం చేసి ఎంతో మంది రైతుల ఆత్మహత్యలు కారణమయ్యాడు తెలుసా? నిజమేలే, లంచాలు ఇచ్చే వాళ్ళకి అతను మంత్రి, ఎదురు తిరిగితే కంత్రి. అరే సూర్రావా, ఈ దొంగతనాలన్నీ ఎవరు చేస్తున్నట్టు? నాకేం తెలుసురా. ఆ బీహార్ దొంగలే ఈ దొంగతనం చేసుంటారని పోలీస్ స్టేషన్ లో అనుకుంటున్నారు. ఎంతకాలం సాగుతుందో ఈ అన్యాయం. ఎంతో కాలం సాగదు బాబాయ్, అన్ని 7 కొండలు చూసుకుంటాడు. ఏంటి మన 7 కొండలా? కాదా ఆ వెంకటేశ్వర స్వామి. ఓహో, ఏంటా సూపు కొరుకుతున్నట్టు? మా వాడు దిష్టి తగలగలదు. పొయ్యి దగ్గర ఇంతసేపు ఉంటే వేడికి 6 ప్యాక్ కరిగిపోద్దేమో. ఆహా, నువ్వు ఆ కాకి డ్రెస్ వేసుకుని కాకిలో ఎప్పుడు నా హోటల్ చుట్టూ తిరుగుతుంటే ఇంకా దొంగల్ని ఎప్పుడు పట్టుకుంటావు? ఎప్పటికైనా దొంగల్ని పట్టేది నేనే, ఎస్ఐ పోస్ట్ కొట్టేది నేనే. ఒక దోశ ఇదిగో పార్సల్. అబ్బో, ఎస్ఐ పోస్ట్ అంటరా? కొట్టినట్టేలే. కొబ్బరికాయ కొట్టాను తీసి అనుకుంటుంది. ఉదయం వస్తావనుకుంటే రాలేదే? హోటల్లో పనుంది. అయినా ఎందుకు? లేదు, నీకోసం ఒక స్పెషల్ స్వీట్ తయారు చేశాను. నువ్వు వస్తే పెడదాం అనుకున్నా. సరే, ఆకలేస్తుంది, పెట్టు. బాగుంది. కొంచెం కోవాలో ఉందేంటి? పాలపేడ. కొంప తీసి పాలు పేడ కలిపి చేసావా ఏంటి? చీ, అదేం కాదు. పాలకోవాలని పాలని, దూద్ పేడాలని పేడని కలిపి పాలపేడ అని పేరు పెట్టాను. ఏడ్చినట్టుంది ఏదో పేరు. ఇంతకీ మీ నాన్న ఎక్కడా? ఎందుకు? ఇదిగో పాల డబ్బులు, మీ నాన్న వస్తే ఇవ్వు. ఏయ్, మళ్ళీ ఏంటి? పాలపేడ అంటింది, తీస్తాను. ఏ, నన్ను ముట్టుకోకు. ముట్టుకోకుండానే తీస్తా. ఎలా? ఇలా. ముందు ఎక్కడ పెట్టావు చెప్పరా? నాకు నష్టపరిహారం కావాలి. నీకు నష్టపరిహారం కావాలరా? అద్రాలు ఒక రైతువి మాసార్ మీద కేసు పెట్టారా? ఎంత పొగరా నీకు? నేనిస్తారా నీకు నష్టపరిహారం? నా కంపెనీ మీద కేసు పెడతావురా? నువ్వు తయారు చేసిన నకిలీ మందుల కారణంగా రాష్ట్రంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారా? ఆ నకిలీ మందులు విత్తనాలు కోర్టుకు చేర్చి నీ బండారం బయట పెడతా.
బుద్ధిగా నేను పడేసింది తీసుకుని కేసు విత్డ్రా చేసుకోక నీకెందుకురా ఎక్స్ట్రాలు? లేరా పవిత్ర భారతదేశంలో పుట్టి దేవుళ్ళటి మా అయ్యగారి మీద కేసు పెడతారా మీరు? చాలే. ఏంట్రా దేశాన్నేతో ఉద్ధరించే వాళ్ళకి తెగ ఫీల్ అయిపోతున్నావు. నేను తలుచుకుంటే మీ పంటల్లాగే ఈ బతుకులు కూడా బీడు బారిపోతాయి. పంటల గురించి నీకేం తెలుసురా చీడపురుగా? వ్యవసాయం అంటే పంది కుక్కలాగా అందిన కాడకల్లా దోచుకు తిందాం అనుకుంటున్నావా? ఏంట్రా వాగుతున్నావు? మరొక్కసారి అడుగుతున్నాను చెప్పు, ఎక్కడ దాచావా నకిలీ మందులు? మీరు నన్ను కొట్టినా చంపినా చెప్పను. అయితే చాలు. నెక్స్ట్ మీటింగ్ ఏంటి? హాల్ బయట పనులు చేసి పెట్టమని మన వాళ్ళు సూట్ కేసులతో ఎదురు చూస్తున్నారు సార్. ఇంకా గేట్ బయట జనాలు మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్. ముందు సూట్ కేసులు తీసుకుని వాళ్ళని పంపించాయి. తరువాత గేట్ బయట జనాలు పంపించేయమంటారా? వద్దొద్దు, వాళ్ళని అలాగే వెయిట్ చేయని. వాచ్మెన్ లాగా ఉపయోగపడతారు. మీడియాలో మనకు కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ క్రేజ్ పెరుగుతుంది. పెద్ద పెద్ద సినీ స్టార్స్ ఇంటి ముందు కూడా ఫ్యాన్స్ ఇలాగే ఉంటారయ్యా. ఒక్కసారి చెయ్యూపితే చాలు, పవర్ కి పవరు, డబ్బుకి డబ్బు. ఇదే మన థియరీ. గేట్కోండి, తీసుకో. ఇక్కడ ఆపు. ఎవడ్రాడు? నెలలు నిండకుండా పుట్టేసిన పిల్ల డైనోసర్ లో ఉన్నాడు. ఎలాగుంటే మనకేంట్రా, చిల్లు పెట్టకుండా బిల్లు కడితే చాలు. మరే పైసలు ఎత్తి పోతానా, గిరాక్ టైం అయింది. ఆకలి చచ్చిన తర్వాత తినే అన్నం రెండు దేనికి ఉపయోగపడవు. నువ్వు బాగా కష్టపడుతున్నావు, ఇద్దరు కడుపు నిండా తిన్నాం పద. ఒక దోశ అండి, సరిపోయిందండి. కుర్రోళ్ళ హోటల్లా ఉంది, తినే ఎంకరేజ్ చేద్దాం. ఏ బాయ్, ఏం కావాలి సార్? మీ ఆటోలో స్పెషల్ ఏంటి? తిన్నాక బిల్లు, తినక ముందు నీళ్లు. బిల్లు నీళ్లు తర్వాత 4 ప్లేట్ ఇడ్లీ, 4 ప్లేట్ పూరి, 4 ప్లేట్ వడ, 4 ప్లేట్ మసాలా దోశ. తర్వాత ఆ మనిషికి 2 ప్లేట్ ఇడ్లీ. ఇవన్నీ తీసుకెళ్ళటానికా మోసుకెళ్ళటానికా? ఊదేస్తా. తిన్నాక తాకటెట్టేస్తామేమో. ఈయన చూస్తుంటే పిల్ల జమీందారులా ఉన్నాడు రా. ఇలాంటి వాళ్ళు రోజుకో ముగ్గురు వస్తే మన హోటల్ కలకల్లాడిపోద్ది. అవును నిజమేరా, డాన్ కాకతీయకి వెళ్ళాల్సినోడు దారి తప్పి మన రాంగ్ కాకతీయకు వచ్చినట్టున్నాడు. ఇదేదో కొంచెం తేడా పార్టీలో ఉన్నాడే. ఏదో పార్టీలే, ముందు సప్లై చేయండి. మనుష్ ఔర్ రాక్షస్. ఇదిగోండి బిల్లు. ఓనర్ ఎక్కడ? ఇక్కడ అందరం ఓనర్సే. వాష్ బేసిన్ ఎక్కడ? పర్లేదు, ప్లేట్లు కడిగేసుకోండి. చేతులు కడడానికి కాదు, ప్లేట్లు కడగడానికి. మీ హోటల్లో బిల్లు కట్టకపోతే చట్నీ రుబ్బిస్తారా? కాదు, చట్నీ చేస్తారు. సగం నొక్కేసిన తార డబ్బాలోను తీరా నగలు తీరా. అన్న ఇవి రోడ్డు గోళ్ళు అన్నా, రోడ్లో దొరికి ఎక్కున్నాను అన్నా. నా దగ్గర డబ్బులు లేవన్నా, నన్ను కొట్టొద్దన్నా, కప్పు కింద సాసిలా బతుకుతానన్నా. అన్న నీ ఓటం చూసినప్పుడే డౌట్ వచ్చిందిరా. వరద బాధితులకి ఇచ్చిన పులిహార పొట్లాలు కూడా లాక్కు తినేసిలా ఉన్నావు. అది కాదన్నా. నీ అబ్బా, పొద్దుగాల నుంచి తిప్పి తిప్పి ఇడికి తీసుకొచ్చి పైసలు ఎవరు పరేషాన్ చేస్తావు అన్నా. నీకు ఇంకా సీన్ అర్థం కాలేదా? ఇప్పుడు అర్థమైందిరా. అసలు ఎవడరా నువ్వు? ఏ గ్రహం నుంచి దిగావు? తెలుసుకోవడానికి నాది అంబానీ ఫ్యామిలీ కాదన్నా, అంబాజీపేటలో మిడిల్ ఫ్యామిలీ. నాన్న చనిపోయి సంవత్సరం అయింది. ఉన్న అమ్మని పువ్వుల్లో పెట్టి చూసుకుందామని ఈ సిటీకి వచ్చాను. ఈ ఆటోలో అందరూ వానలే కదా, వర్కర్ గా నేను జాయిన్ అయిపోతా. ఆటోడికి డబ్బులు ఇచ్చేయి. అందరూ చిల్లి పెట్టేవాళ్ళే, బిల్లు కట్టేటోడు ఒక్కడూ లేడు. ఎంత? 200 ఇయ్యనా? పొద్దుగానే బాలే గిరాకీ దొరికింది. మా నేను అలా గుర్తిసేయండి అక్క. అక్క అన్నావంటే తొక్క తీస్తా. వదినా అని పిలు. సరే అక్క, వదిన.
ఎవడాడు పుష్టిగా ఉన్న దిష్టి బొమ్మలో ఉన్నాడు? ఇప్పుడే జాయిన్ అయ్యాడు. చా మీరే ఈగలు ఆడేం చేస్తాడు? దోమలు పడతాడా? ఆడు దొంగలు పట్టపోయినా పర్లేదు కానీ నువ్వు ఇంతకీ దొంగలు పట్టుకునేది ఉందా లేదా? దొంగల్ని పట్టేది మనమే, ప్రమోషన్ కొట్టేది మనమే. 2 ఉల్లి దోశ పార్సల్ స్టేషన్ కి పంపు. ఎవడ చేసుకుంటాడో కానీ. థ్యాంక్ యూ అంకుల్. ఈ బొమ్మ తీసుకోండి అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. బొమ్మ కొనండి ప్లీజ్. ఏంటి మీరందరూ హ్యాండిక్యాప్డ్ కదా? వెనకాల బ్యానర్ మాత్రం డొనేషన్ ఫర్ బ్లైండ్ అని రాసింది. మా కోసం లాస్ట్ వీక్ వాళ్ళు ఫండ్ కలెక్ట్ చేశారక్క. మా కోసం వాళ్ళు, వాళ్ళ కోసం మేము తప్ప మాకెవ్వరూ లేరు కదక్క. అందుకే ఈసారి మేము కలెక్ట్ చేస్తున్నాం అక్క. ఎవరున్నా లేకపోయినా మీ దగ్గర మంచి మనసుంది. దాంతో ప్రపంచాన్నే జయించొచ్చు. మీకున్న ఈ మంచి మనసు అందరికీ ఉంటే మనుషులందరూ మహాత్ములవుతారు. థ్యాంక్ యూ అక్క. ఇవి మీకే, మీరే ఆడుకోండి. ఈ బొమ్మలన్నీ మీకే గిఫ్ట్ గా ఇస్తాను. థ్యాంక్ యూ అక్క. తీసుకోండి. మాకు ఇస్తావా కిస్? ఊరికినే వద్దు, కావాలంటే డబ్బులు ఇస్తాంలే. డోంట్ టాక్ నాన్సెన్స్. నీ కిస్సు ఊరికినే వద్దు, కావాలంటే రేపు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం. మేమేది ఊరికే ఉంచుకోం బేబీ, వడ్డీ కూడా ఇస్తామంగా. దీని అందమంతా 36/24 లోనే ఉందిరా. అప్పుడు అది ఓల్డ్ సైజ్ రా, ఇప్పుడు 0 సైజ్. కరీనా కపూర్ లేడీస్ తో గొడవలు ఎందుకన్నా? మధ్య నువ్వెవడి బే? నేనెవరైతే ఏంటన్నా? పోరా. జనకాల నలుగురు గొట్టంగాళ్ళు తిరిగితే రౌద్రులు వెళ్ళపారా మీకు? ఆడరాలు చాలా బిహేవ్ చాలా తెలీదు. పని పట్టాలేని యాదవలు. థ్యాంక్స్. పర్వాలేదండి. ఇంతకీ మీరు? నా పేరు రమణ. ఆ ఎదురుగా హోటల్ మాదే. హాయ్ సౌమ్య, TV5 రిపోర్టర్. ఇదే ఏరియాలో హాస్టల్లో ఉంటున్నాను. కొత్తగా వచ్చాను. కలిసిపోయా కొత్త పాత ఏముందండి, ఇక్కడే ఉంటారు కదా. అప్పుడప్పుడు మా హోటల్కి రండి, మీకు అన్ని ఫ్రీ. అయిపోయి పాలకు లేట్ అయిపోయిందండి, వస్తాను. బాయ్. వచ్చాడ్రా కప్లింగ్ గాడు. ఆ బిల్డప్ చూడు. ఈ రోజు ఎవడు బలో. ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్. అది టిఫిన్ కు ఈస్ట్ బెస్ట్. పక్కనే ఈశాన్యంలో వాసు బేషన్ కూడా ఉన్నది కాబట్టి టిఫిన్ కు ఇదే బెస్ట్ ప్లేసు. అరే వాస్తు దోషం, ఇట్రా ఇటు వచ్చి ఆ టేబుల్ కొంచెం ఇక్కడ వెయ్యి. అట్ట చూస్తావేంట్రా అక్కుపక్షి, మధ్య వస్తువుని త్వరగా వెయ్యి. బడుద్దాయ్, ఒక సద్బ్రాహ్మణుడికి సేవ చేస్తే పుణ్యం వస్తుందిరా. సత్తు బ్రాహ్మణ, సత్తు సత్తు బ్రాహ్మణుడు కాదురా, సద్బ్రాహ్మణుడు. ఏమిటా విసురు? మేషం మేక, వృషభం ఎద్దు, మిథునం దంపతులు, కర్కాటకం ఎండ్రకాయ. ఇదిగోండి మీకు ఇష్టమైన అట్టు. ఏంటి ఇక్కడ సిట్టింగ్ చేశారు? కప్పులింగు శాస్త్రికి ఇదే కరెక్ట్ ప్లేసు. ఇంకొంచెం లోపలికి వెళ్తే బాత్రూమ్ ఉంది, అదైతే పక్క వాస్తు. తిన్న తర్వాత అక్కడికే బాబు, ఇంకో పని చూసుకో. నువ్వు మూసుకో. ఏమోయ్, పెసర దోశలోకి మినపప్పే వాడుతున్నావు కదా? ఆ ప్రకారంగా అదే వాడుతున్నా, అందుకే దోశ అంత రుచిగా ఉంది. హలో, కపులింగ్ శాస్త్రి హియర్. ఏంటి? ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందని బెట్టు కాశావా? ఏ మాత్రం? 50,000. సరే సరే, ఇప్పుడు ఆగ్నేయంలో వికెట్లున్నాయి. బౌలర్ ఈశాన్యం నుంచి వచ్చి బంతేస్తున్నాడు కాబట్టి పని చేయి. పిచ్చి మధ్యలో పెద్ద బండ ఒకటి బాదు, విజయం నీదే. పిచ్చి మధ్యలో రాయి పాతే మ్యాచ్ ఎలా ఆడతారు? ఈ కపులింగ్ శాస్త్రి చెబితే ఆడతారు స్వామి. వారిని దోష మహత్తరంగా ఉందో. కొంచెం నెయ్యి తగిలిస్తే ఇంకా బాగుండేది. కనిపించడంలా? ఏ పేరు? గోపి.
గోపి అని పేరు పెట్టుకుని ఈ ముహూర్తంలో ఇటు తిరిగి కూర్చుంటావా? నాశనం అయిపోతావు. ఇటు తిరిగి కూర్చో. ఇప్పుడు చెప్పు, ఏమిటి నీ సమస్య? సమస్య మేం చెప్తే మరి మీరెందుకు సార్? ఓహో, నువ్వు అటు వచ్చావా? సరే, ఓ పని చేయి గోపి, ఈ బిల్లు నువ్వు కట్టేసాయి. రమణ, శాస్త్రి గారు బిల్లు నా అకౌంట్ లో వేసి. ఇక్కడ నీకు అకౌంట్ కూడా ఉందా? వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు. కప్లింగ్ గార్డ్ అకౌంట్ లో ఇంకొకటి బలి. ఇప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావు. నీది ప్రేమ సమస్య. నువ్వు ద్వేషించే వాళ్ళు సహితం నిన్ను ప్రేమిస్తారు. కులం, మతం, వయసు, డబ్బు, దశకం ఇవేవి మీ పెద్దలకు అడ్డం కాదు. కరెక్ట్ సార్. కాకపోతే బేసిక్ గా అమ్మాయి నచ్చలేదు అనుకుంటా. నేను ప్రేమించింది ఆ అమ్మాయిని కాదు, ఆ అబ్బాయిని. కుదిరింది. ఏమిటో ఈ ప్రకృతి వైపరీత్యం, అందుకే లెక్క తప్పినట్టుగా ఉంది. అప్ప ఎలాగైనా సాయం చేయాలయ్యా, లేకపోతే చేతికొచ్చిన పంట పోతుంది. సహాయమా? ఎందుకు చెయ్యాలి? అదేంటయ్యా అలా అంటారు? మా ఓట్లన్నీ మీకే వేశాం కదా. ఏంట్రా ఓటు? ఎవడ్రా వేసింది? ఒక్కో ఓటు 500 రూపాయలు కొన్నాను తెలుసా? అయినా ఎన్నికల్లో ఖర్చైన డబ్బు ఇంతవరకు జమ కాలేదు. అదేంటయ్యా అట్టా అంటారు? మీరు మా నియోజకవర్గానికి ఎంపీ, ఓటు వేసినా వేయకపోయినా సాయం చేయాలి కదయ్యా. వీడు ఎక్కువగా మాట్లాడుతున్నట్టు బయట పంపించవయ్యా. అయ్య గారికి మూడు పనున్నాయా, తర్వాత కొలుతుగా నెల్లు. అది కదండి, ఒకసారి ఎలవయ్యా. ఇదిగో పిఏ, ఆ దొంగల విషయం ఎంతవరకు వచ్చింది? ఆ పని మీద ఉన్నాను సార్. హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. ఆ త్వరలోనే తెలుస్తున్నారు సార్. సరే. అదేంటి అంశయ్య బాబు, చూడలేక చచ్చిపోతున్నాం. ఏమి లేదన్నా, సీట్ మీద సెకండ్ వేసింది, గోక్కుంటే సీప్ గా ఉంటదని ఇలా మేనేజ్ చేస్తున్నాను. నువ్వు తిన్నా ఆయన పోయిందే. జాయబ్ చేస్తాను. నిజంగా సరళమేనా? సిగ్గుపడిన వాళ్ళే సేర్ చుట్టావంటి, ఇవాళ డ్యూటీ లేదా? మర్చిపోయావా? ఈ రోజు నా పుట్టినరోజు. అయ్య బాబోయ్, అందుకేనా చందన బ్రదర్స్ యాడ్ లో మోడల్ లాగా శారీలోని మెరిసిపోతున్నావు? శారీలో మాత్రమే మెరుస్తున్నానా? అబ్బే, నువ్వు మామూలు టైంలో కూడా మెరిసిపోతుంటావు. ఒంటికి రిన్సప్ గాని వాడేస్తున్నావా? ఏడుకొండలు. సారీ, లైట్ తీసుకుని కూర్చో. ఈ రోజు నీ పుట్టినరోజు కాబట్టి ఇప్పుడు ఈ దోశ బిల్ నాది, ఈవినింగ్ మా పార్టీ బిల్ నీది. సరే గాని ఇంతకీ వెంకటరమణ లేరి? నీ బర్త్డే కదా, గిఫ్ట్ కొనుక్కోవడానికి వెళ్ళారు. చా, అన్ని అబద్ధాలే. వసే సరళ, ఇదే నీకు మంచి టైం. సోలోగా హీరో దొరికాడు, ప్రొసీడ్ అయిపో. ఇదేంటిది కొంచెం తేడా చూస్తుంది. కొంచెం కాదు, మ్యాక్సిమం తేడా చూస్తుంది. అయ్య బాబాయ్, ఇది మూడ్లోకి వచ్చినట్టుంది. అవతల పొయ్యి మీద పాలు మరిగిపోతున్నాయి, అర్జెంట్గా చెప్పేప్పుడు బెటర్. ఈ చెయ్యి ఇప్పుడు వదలి. సమ్మకుందా ఎలా ఏంటంటే గోకేతనం? అది కాదు ఏడుకొండలు. నాకు ఇంకేం చెప్పకో. ఈ 7 కొండలు అస్సలు కమిట్ అవ్వడం, ఎందుకంటే ఒక్కసారి కమిట్ అయితే కంట్రోల్ చేసుకోవడం బాబు. అదే కదా నా ప్రాబ్లం. పప్పు సుద్ద అంటే ఏంటి? ముద్దు ముచ్చట తెలియదు, ముద్దు మొహం. నీకంటే కోమలో ఉన్న పేషెంట్ బెటరు. ఎందుకు? జండు బామ్ రాసుకో. ఎక్కడ? మోకాలికి. బుర్ర షార్ప్ అవుతుంది. అదెలా?
ఆడికంటే మనం వెంటనే ఎక్కువ ఇస్తాం. ఆయన చేతి మీద మాత్రం ముట్టుకుంది, మన నాయన జుట్టెట్టేసుకుందో. ఏంటయ్యా సార్ లైసెన్స్ లేదండి సార్. ఫోన్ తీసుకో. సరే 50 తీసుకోండి సార్. పదవయ్యా పద వెళ్ళు. నువ్వు ఇచ్చే 100 రూపాయలు కూడా రిసిప్ట్. రికార్డ్ చేయవా? రికార్డ్ చేయి. సి బుక్, లైసెన్సు, ఇన్సూరెన్సు, పొల్యూషన్ లేదు సార్. రా సార్ దగ్గర రా. ఇవాళ మా పొలాలు మంచి బేరం దొరికింది. ఏంటయ్యా కేసు? వీడి దగ్గర పొల్యూషన్ లేదు సార్, మనగా పండుగ సార్. మనకా నీగా? ఏంటి సార్ పొల్యూషన్ ఒక్కటి లేకపోతే ఏమైంది సార్? మొత్తం అన్ని ఉండాలమ్మా, లేకపోతే రూల్స్ ఒప్పుకో. మీ జీపుకుందా సార్ పొల్యూషన్ కార్డు? చూస్తుంటే పాతకాలం నాటిదిలా ఉంది. ఏమయ్యా డిపార్ట్మెంట్ జీప్కే పొల్యూషన్ కార్డు అడుగుతావు నువ్వు? మీకో రూలు మాకో రూలా సార్? అయినా సెక్యూరిటీ చెక్ కి పొల్యూషన్ కార్డు ఎందుకు సార్? ఏంట్రా మాకే రూల్స్ చెప్తున్నావు? ఇది బండి తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టండి. ఓకే సార్. సార్ నన్ను కొట్టినందుకు కోర్టుకి వెళ్తా. ఆగు సార్. నమస్తే. ఏమయ్యా అతను ఏమన్నా విఐపీనా? చెక్ చేయకుండా పంపించేస్తున్నావు కదా అని. ఏంటి సార్ నన్ను కూడా చెక్ చేయాలా సార్? నన్ను కూడా అంటే సిటీ పరిస్థితి బాగాలేదయ్యా, అందరిని చెక్ చేయాలి. ఏముంది డబ్బాలో? ఏం లేదు సార్. బాలేదు సార్. చూడండి. తెల్లగా ఉన్నాయి సార్. పాలు తెల్లగానే ఉంటాయి. నువ్వు వెళ్ళవే. నాగార్జున వస్తున్నారం చూడు. ఓకే సార్. ఇది నాకు వాటర్ కావాలా? నాకు కావాలి. ఒరేయ్ మేము ఇక్కడ హ్యాపీగా మందు కొడుతుంటే మరుగుదొడ్లో కూర్చున్నట్టు అక్కడ కూర్చున్నావేంట్రా? రా 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 మామ పిలుస్తున్నాడు కదా. పిల్లోడు కదా భయపడుతున్నట్టున్నాడు. ఎరా నీ రేంజ్ ఏంట్రా? వీరాబాంది చిన్నప్పటి నుంచి మందు అలవాట్లేదండి. ఓరే నాన్న, చిన్నప్పటి నుండి తాగడానికి ఏమైనా బూస్టా హార్లిక్సా? మందు మందు తాతే నరకానికి పోతారంట అన్నా. పిచ్చోడా అవన్నీ పూర్వం మాటల. మందు స్వర్గం కింద దిగొస్తుందా? మందు ముట్టని వాడు మరు జన్మలో పందై పుడతాడు. పందా అవకాశం ఎవరికి ఉన్నా? సాంబార్ లో అన్నం కలుపుకొని తిన్నట్టు మందు గిందు బీరు నీరు అన్ని కలుపుకొని తాగుతావేట్రా? నాకు మొత్తం కలుపుకొని తాగడం అలవాటు అన్న. అవునా? ఒరే బాబు నీ రేంజ్ ఎట్రా? రేంజ్ ఏముందన్నా? ఫుల్ దొరకపోతే ఆఫ్ దొరకపోతే కాటు, దొరకపోతే నాటు. కూర్చున్న కంపెనీ బట్టి ఉంటుందన్నా. సిగరెట్ కూడానా? తప్పదు కదా నా గంజా దొరకపోయినప్పుడు. మొదలక్షలు అలవాటు ఉన్నాయి కాబట్టి సారా బుడ్లో అదే వస్తున్నాడు, శిష్య బుడ్లో అయిపోయి. అది ఇప్పుడు అర్థమైంది నాకు. మేమేమన్నావురా? మొత్తం నువ్వే తాగరా బాబు, మాకేమొద్దు. ఏంట్రా ఎందుకు ఎడుతున్నావు? చచ్చిపోయిన మా నాన్న గుర్తుకొచ్చాడు. ఓహో నాన్న, తండ్రి ఎంతైనా తండ్రిరా బాబా. ఈ కాసేపు నన్ను మీ నాన్న అనుకో. నాన్న నువ్వు నన్ను అంతగా ప్రేమించావురా, ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తా రా. తండ్రిని అరేవరు అనకూడదురా బాబా, తప్పు. తప్ప కొడుకు మందు తాతుంటే వద్దని తప్పని పోయి ఆ డ్రాస్ వెంకట నాకేదో భయంగా ఉంది, నువ్వైనా చెప్పగా బాబు. వాడి తండ్రి ప్రేమను ఎలా కాదంటావండి? లేదంటే అన్న ప్రేమ. తండ్రి ప్రేమ ఈ తండ్రి ప్రేమలో లేదరా బాబు, రాక్షస ప్రేమలో ఉందిరా నాయన. వయసు వచ్చిన కొడుకు షకీలా సినిమాకి వెళ్తే తప్పు, పక్కింటి పాపను గోకితే తప్పు. తండ్రి ప్రేమతో చావు బాది చివరికి మాది రాక్షసి ప్రేమ చేస్తున్నారా? బతికి నేను మీ నాన్న కాదురా, అలా ఆవేశపడగా నాయన. గంగిగోవుది. గంగిగోవా నువ్వు పితికితే పాలిస్తారా? బాటిల్ పడిపోయిందిరా. వెంకట్
ఏంట్రా ఇంత లేటు? పోలీస్ చెకింగ్ రా. ఇప్పుడే బండి పాడైంది. సురేంద్ర, ఇంకెంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవర్ పడుతుంది మేడం. అరే TV5 సోమిలా ఉంది. ఏంటండి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? కార్ ట్రబుల్ వచ్చింది. అర్జెంట్ గా ఎంపీ గారు ఇంటర్వ్యూ తీసుకోవాలి. లిఫ్ట్ ఇస్తావా ప్లీజ్? ఓ తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. వెహికల్ రెడీ చేసుకుని వచ్చేయండి. అలాగే మేడం. అయ్యో బాబోయ్, ఏడేంటి ఎవరో టక్కులాడి నేసుకుని స్కూటర్ మీద తిరుగుతున్నాడు. కొంప తీసి నాకు సౌతిన్ గాని తెస్తున్నాడా ఏంటి? అర్జెంట్ గా తెలుసుకోకపోతే నా కొంప కొల్లేరే. ఏ ఆటో 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 ఏ లెఫ్ట్ లెఫ్ట్. వెనక్కి కూర్చుంటావు, ముందు కూర్చుంటావా? థ్యాంక్స్ రమణ. బాయ్ బాయ్. హాయ్ భుజమ్మా. ఏరా ఉన్న అభిమానం తొక్క తోటకూర అని కబుర్లు చెప్పి తప్పించుకుంది ఈ టక్కులాడి కోసమేనా? అది కాదు భుజమ్మా, నేను చెప్పేది విను. ఏరా దాని దగ్గర ఉంది, నా దగ్గర లేనిటి ఆ రంగు పొంగు జీన్స్ ప్యాంటా? కాల్ వదులు. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? ఆ అమ్మాయి ఎవరనే కదా నీ డౌట్? తను జర్నలిస్ట్, మా హోటల్ పక్కన హాస్టల్లో ఉంటుంది. ఏదో ప్రాబ్లం అంటే లిఫ్ట్ ఇచ్చాను అంతే, ఇంకేం లేదు. నిజంగా అంతేనా? అంతే బంగారం. నాకు తెలుసు నువ్వు మంచోడువని. అదెక్కడ నేను నా దగ్గర నుంచి ఎగరేసుకుపోతుందో అని టెన్షన్ పడ్డాను. ఎందుకు టెన్షన్? నేను ఎవరిని లవ్ చేయట్లేదు. కానీ నేను చేస్తున్నాను. నువ్వంటే పిచ్చిరా నాకు. ఇక్కడ వరకు ఎక్కిపోయింది. దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు. చూస్తావా? గుడ్ మార్నింగ్ సార్. అమ్మా తల్లి నువ్వా? నిద్ర మధ్యలో ఎవరో అనుకున్నా. నన్ను కొట్టినట్టు కళగండమే కాకుండా నాకొచ్చే కళల్లో కూడా నీ టార్చరేనా? నీకు దండం పెడతాను తల్లి, నన్ను వదిలే. దొంగల్ని పట్టుకుని ప్రమోషన్ కొట్టేంత వరకు నేను నిద్రపోను, ఇంకెవ్వరిని నిద్రపోనివ్వను. అధ్యక్ష, సరళ రేఖ అంటే మజాకా కాదు. ఈ ఒక పెద్ద కర్తవ్యంలో విజయశాంతిలో ఫీలింగ్. ఎరా ఏమన్నా కేసు వచ్చా? ఈ రోజు చింతామణి దగ్గరికి పెద్ద ఆఫర్ నుంచి రెండు చిలకలు వచ్చినాయి. తెప్పించి పట్టారేంటి? ఊళ్ళో కాదురా, స్టేషన్ కి. డ్రైవర్ బాబులు ఏడుకొండలు ఏం చేస్తున్నాడు? దోచేస్తున్నాడు. పొద్దుననగా చెప్పాను. ఏదిరా నా స్పెషల్ దోశ? దోశ రెడీ అవుతుంది కానీ ఈ లోపల తీయమంటారు. అక్కర్లా, దోశ వచ్చిన తర్వాత అవుతా అక్కడి. ఒరేయ్ త్వరగా రారా, టీ తాగితేనే నిద్రమత్తు వదులుద్ది. ఈ టీ తాగితే నిద్రమత్తే కాదు సార్, రాత్రి తాగిన మందు మత్తు కూడా దిగిపోతుంది. అది మన టీ పవర్. నీ టీ పవర్ సంగతి తర్వాత గాని అసలు ఊర్లో మన గురించి టాకేంట్రా? మీకేం సార్, పోలీసులో పులి. అసలు పబ్లిక్ అంతా దొంగలు పట్టుకునే సత్తా మీలోనే ఉన్నదంటున్నారు సార్. ఏడు సెట్ ఉడతలు పట్టే నాయాల దొంగలు నీడేం పట్టుకుంటాడు? అది అందరూ అనుకునే మాటే గాని మన గురించి మన ఏరియాలో లేడీస్ ఏమనుకుంటున్నారో అది చెప్పు సార్. మన ఏరియాలో లేడీస్ బయట ఎక్కువ ఉన్నారంటే మీ మీద నమ్మకంతో సార్. ఏమీ చేయలేడని అందరూ మరి. మొన్న మా ఆటోలోని ఇద్దరు లేడీస్ ఏమనుకున్నారు తెలుసా? ఏమనుకుంటున్నారు? మీలాంటి పికప్ పర్సనాలిటీతో ఒక్కసారైనా అనిపించుకోవాలనుకుంటున్నారు సార్. పికప్ పాడా ఈడేసి ఎదవేషాలకి లాకప్లో వేయాలి. ఆ సంగతి నాకు తెలుసు కానీ నువ్వు మన హోటల్కి వచ్చిన ఆంటీలతో నా గురించి చెప్తూ ఉండు. మరి నాకేంటి? నువ్వు ఆ పని మీద ఉండు. అలాగే సార్. బయలుదేరు. అనుకోరేటి 30 years డిపార్ట్మెంట్ ఇక్కడ. నమస్కారం సార్. నమస్కారం అమ్మా, కూర్చో కూర్చో. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. స్టార్ట్ కెమెరా. ఎస్ మేడం. ఒక సామాన్య విత్తనాల వ్యాపారి నుండి ఈ స్థాయికి ఎలా ఎదిగారు సార్? ఆ విత్తనాల వ్యాపారంతోనే రైతులకు చేరువై రైతుల అభిమానాన్ని చూరగొన్నాను. రైతుల నోట్లో మట్టి కొట్టి ఆ అభిమానంతోనే వార్డు మెంబర్ గా మొదలైన నా ప్రస్థానాన్ని ఇదిగో ఎంపీ వరకు తీసుకొచ్చారమ్మా. అంటే విత్తనాల వ్యాపారంలో ఏం సంపాదించలేదా సార్? అది వ్యాపారం కాదమ్మా, నాకు వ్యవసాయం మీద ఉన్న మమకారం చావక
కనీసం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే తపనతో లాభాపేక్ష లేకుండా అది చేస్తున్నానమ్మా. సిటీలో బోల్డ్ అంత మంది కోటీశ్వర్లు ఉండగా ఆ దొంగలు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? గతంలో మీరెవరికైనా అన్యాయం చేశారా? దొంగలు కదూ, ఎవరిని సులువుగా దోచుకోవచ్చో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ఏమీ చెయ్యలేని నాలాంటి అహింసావాదిని టార్గెట్ చేయడంలో పెద్ద వింతే ఉంది చెప్పు. పులి శాకాహారం అంటే నమ్మొచ్చేమో గాని వీణ్ నమ్మకూడదు. మీడియా మీద మీ అభిప్రాయం? మీడియా పారదర్శకంగా ఉండాలమ్మా. గాంధీ గారు చెప్పినట్లు మంచిని తప్ప చెడును చూపించకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. నకిలీ విత్తనాలు అమ్మి డబ్బు సంపాదిస్తున్నారని మీ మీద చాలా ఆరోపణలున్నాయి. దాని మీద మీ కామెంట్? ఆరోపణలని మీరే అంటున్నారు అంటే నిజాలు లేవు. ఒక్క ఆధారం చూపించినా నేను రాజకీయ సన్యాసానికి కూడా సిద్ధమే. మీరు లంచం వేస్తే కానీ ఏ పని చేయరని రూమర్స్, నిజమేనా? మీరు నాకెంత లంచం ఇచ్చారు? నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అదే నా ఇంటర్వ్యూ దొరకని వాళ్ళు మీరు నాకు లంచం ఇచ్చి ఇంటర్వ్యూ కొనుక్కున్నారని ప్రచారం చేస్తారు. ఇది అంతేనమ్మా. ఏం చెప్పేవరా, తిమ్మ తిరిగిపోయింది. వాళ్ళ ప్రశ్న వాళ్ళకే తిప్పి కొట్టేవా? మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు సార్. నాకు నిజాయితీగా తప్ప తెలివిగా మాట్లాడటం రాదమ్మా. అందుకే నెహ్రూ గారు ఒక మాట అన్నారు, నిజం చెప్పేవాడికి జ్ఞాపక శక్తి లేకపోయినా పర్వాలేదు, అబద్ధం చెప్పేవాడికి చాలా జ్ఞాపక శక్తి కావాలి అని. మెగా సీడ్స్ కంపెనీ ఓనర్ గా మీరు రైతులకు ఏమైనా సలహా ఇస్తారా సార్? దయచేసి రైతులు మంచి విత్తనాలే వాడండి. కల్తీ విత్తనాలు వాడి పంటలు పాడు చేసుకోవద్దని మనవి. పంది పురాణం చెప్పడం అంటే ఇదే. ఇంతసేపు మా ప్రశ్నలకి ఓపిక సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం అమ్మా. ఓకే సార్. మంచిది. రండి రండి. వెల్కమ్ సార్. ఏం చేయమంటారు? జస్ట్ ఫేషియల్ కావాలి. ఇండియానా అమెరికానా? ఓహో, రెండున్నాయా? అవును. ఏంటి డిఫరెన్స్? ఇండియా అయితే లైట్ టచ్, అమెరికా అయితే హాట్ టచ్. అబ్బా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకులేమ్మా, దేశవాడిగా ఇండియానే చేయండి. అయితే ఓకే సార్, మీరు పడుకోండి సార్. ఏంటిది బయట బ్యూటీ పార్లర్ బోర్డు పెట్టాను, బెడ్ మీద పెడుతున్నారేంటి? అదే మా స్పెషల్ సార్. ఓహో, మీరు రన్ చేసే బ్యూటీ పార్లర్ ఇదా? సరే గాని వచ్చే వాళ్ళందరికీ మీరేమో ఫేషియల్ చేస్తున్నారు, మీరు ఫేషియల్ చేసుకోవాలంటే ఎవరి సెల్ఫ్ వాళ్ళదే సార్. సెల్ఫ్ ఎందుకులేమ్మా, నేను చేస్తాను హెల్ప్. ఏంటి, మీరు ఫేషియల్ కూడా చేస్తారా? అద్భుతంగా చేస్తా, చూడండి. స్ప్రేతో చేస్తారా సార్ మీరు ఫేషియల్? Yes, this is my special. Made in లోసరగొట్లపాడు, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. చేస్తారా? ఒకసారి పీల్చండి, ఒక్కసారి పీల్చండి, మీరు కూడా పీల్చండి. దిస్ ఈజ్ మై ఫేషియల్. జ్యువెలరీ. మీకు ఫేషియల్ కాదు, నోషియల్ తెచ్చాను. మేడ్ ఇన్ లోసరగొట్ల పాడు. పగలంతా నిద్రపోండి, రాత్రికి లేచి పని చేసుకోండి. ఇంకా ముక్కు పుడకలు మిగిలినాయి. ఎంత కలిపినా చక్కగా నేర్పుతుంది. తెల్లగా లేనా? ఎవడో మాట ఉందా? నేను అవమానిస్తే నన్ను అవమానించినట్టే. ఇప్పుడున్న తెలుపు కన్నా ఇంకా తెలుపు కావాలంటే ఎలా? ఏముంది, రోజు నీళ్ళతో మానేసి పాలతో తాను చేస్తే సరే. అప్పుడు ఆ హాస్టల్ అమ్మాయి కన్నా అందంగా ఉంటానా? పాలసగా ఉన్నా అందంగానే ఉంటావు. చీచి, ఈ పూలకేం బాగలేదు. అయినా నీకన్నా అందంగా ఎవరు ఉంటారు బంగారం? కొంప తీసి ఇప్పుడు పాలతో తాను చేస్తుందో ఏంటో. ఏమయ్యా రమణ, పాలా ఏంటండి ఎలా ఉంది మా వాడి తండ్రి ప్రేమ? ఇంకోసారి చూస్తారా? అయ్యి బాబు, వద్దు బాబు వద్దు. కంపెనీ ఇచ్చిన పాపానికి కాళ్ళు చేతి ఎరగొట్టేసాడు కర్రీ అతవని. సరే, నా గేదెలు గడ్డే టైం అయింది కానీ నువ్వు లోపలికి ఫాలో ఇచ్చుకో. ఓకే. భుజమా భుజమా. ఏరా, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా, మళ్ళీ దాని వెనకాలే తిరుగుతున్నావంట. అలాంటిదేం లేదే. నోరు మూయ్. దాని దగ్గర ఉన్న తెల్లతోలు జీన్స్ ప్యాంటు చూసేనా చొంగ కారుస్తున్నా? ఇదిగో నేను వేసుకున్నా జీన్స్ ప్యాంటు, జాకెట్. ఇంత అందం ఎప్పుడైనా చూసావా? ఇప్పుడే చూస్తున్నాను. ఈ అందం నీకు వద్దా? వద్దా అంటే సడన్ గా ఏం చెప్తాం? ఇది చాలు, మిగిలినవన్నీ పెళ్లి తర్వాత. వద్దు. అయ్య బాబోయ్, ఏం జరిగింది? షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టుంది. దెబ్బ గురుడు లూప్ లైన్ వదిలేసి మెయిన్ లైన్ కి వచ్చాడు. మేషం మేఘ, వృషభం ఎద్దు, మిథునం దంపతులు, కర్కాటకం ఎండ్రకాయ.
బూ ఉల్లి ఇటు చూపిస్తుంది. అది ఇది కరెక్ట్ ప్లేస్ అన్నమాట. ఏవోయ్ వ్యాపారం బాగుందా? వాస్తు వంకాయ అంటూ ఏదో వేయలేటకపోతే బానే ఉంటుంది. ఒరే వాస్తులోపం ఇట్రా, ఇటు వచ్చి ఈ టేబుల్ కాస్త క్లీన్ చేయి. సార్ కప్లింగ్ శాస్త్రి అంటే మీరేనా? ఎస్ నేనే. కూర్చో 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 కూర్చో. చెప్పు బాబు, నేను నీకు ఏ విధమైన సహాయం చేయగలను? సార్ ఈ రోజు రేసులో ఏ గుర్రం గెలుస్తుందో చెప్పగలరా? పిచ్చివాడా, 24 గంటలు గ్రహాలతోటి రాసులతోటి చాటింగ్ ఆడేవాడిని ఈ కప్లింగ్ శాస్త్రకే టెస్టా? ఇదిగో బాబు, నా బిల్లు బాబు గారి అకౌంట్ లో వేసేసేయి. పంచమి గురువారం నక్షత్రం బాగుంది. ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ 1980 సార్. 1980. 1 + 8 9. 9 అంటే నీ లెక్క నెంబర్ 9 అనమాట. ఒక పని చెయ్యి. అబ్బో రాసులు అల్లాడిపోతున్నాయ్యా, ఇంకేం లాభం లేదు కానీ 9వ నెంబర్ గుర్రం మీద కాసేసి. సరే సార్. ఆలస్యం వద్దు. అరే 9 మీద లక్ష. లక్షన్నర. అరే 9 మీద లక్షన్నర. ఏంటేసేది? ఇక్కడ ఉన్నవి 6 గుర్రాలే. అలాగా? అవును మరి పెట్టేయ్. కాజావా 9వ నెంబర్ మీద. రేసులో ఉన్నది 6 గుర్రాలేనా? ఇంకోసారి జాతకం గీతకం అంటూ ఈ ఏరియాలో కనిపిస్తే మర్డర్ చేస్తా. నా బిల్లు కూడా ఈయన కడతాడు. ఇదిగో బిల్లు. తిక్క కుదిరింది. ఏంటి సార్ దూలు తీరిందా? ఎక్కడో లెక్క తప్పిందయ్యా. డేట్ ఆఫ్ బర్త్ తప్పు చెప్పాడేమో. మొన్న వాడు కొట్టాడు, వాడు వీడి కొట్టాడు. మంచం రండి రండి. బ్యాగ్ ఇక్కడ పెట్టండి. నేను డ్రైవ్ చేస్తాను, తొందరగా ఎక్కండి. మాస్క్ తీస్తే ఉంటారా? ఎవడని చూస్తే కంపెనీ పోతాయి. గమని ఎక్కువ ఎక్కండి, ఎక్కువ. రే వెంకట్ నువ్వు జీప్ ఎక్కువ. రే రమణ నువ్వు బండి మీద ఇలా పని చూసుకురా. జాగ్రత్త జాగ్రత్త. ఓకే. బండాపు రికార్డ్ ఇది తిరిగి బయటది. లైసెన్స్ ది. లేదు సార్. సార్ అన్నాడు. నమస్తే సార్. ఏంటయ్యా? వీటి దగ్గర సీ బుక్, లైసెన్స్ అసలు ఏమీ లేవు సార్. సార్ ఆ బండి నాది కాదు సార్, నా ఫ్రెండ్ది. అర్జెంట్ పని ఉంటే తీసుకొచ్చాను సార్. మీ ఫ్రెండ్ అని చెప్తే నమ్మేసి వదిలేయడానికి మేమేమైనా వీపీలా కనబడుతున్నావా? సార్ ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చేస్తాను సార్. అబ్బా సర్లే, ఓ పని చేయి, ఈయన్ని ఇటు బండి ఎక్కించు. ఒట్టు సార్, ఈ బండి నాది కాదు సార్. అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్. అర్జెంట్ పని ఉంటే వెళ్తున్నాను సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్. అమ్మ పోలీస్ చెకింగ్ అనుకుంటా. ఎవడో పారిపోతున్నాడు, జీప్ ఎక్కండి త్వరగా. ఆపో. బాగున్నావు తాత? బాగున్నానయ్యా. తాత నేను ఇచ్చే డబ్బుల్ని ఏదైతే కష్టాల్లో బాధపడుతున్నారో వాళ్ళందరికీ పంచండి. అలాగే సరేనా? అలాగే బాబు. జాగ్రత్త. మీరు ఆదుకుంటున్నారు కాబట్టి ఈ మాత్రమైనా ఉన్నాం. చాలా కష్టపడి. అవును బాబు. ఇదిగో తాత తీసుకున్నా, జాగ్రత్తగా పంచండి. అలాగే బాబు. రై డబ్బు సేఫ్ గానే చేర్చావు కదా? చేర్చాను గాని నాకు చిన్న డౌట్. మొన్న రాత్రి డబ్బులు తీసుకెళ్తుంటే పోలీసులు నా మీద అనుమానంతో నన్ను ఫాలో చేశారు. ఎస్కేప్ అయితే అయ్యాను గాని
నన్ను గుర్తుపట్టారేమోనని అనుమానం. అంత పెద్ద మ్యాటర్ ఎంత కూల్ గా చెప్తావంటరా? రేయ్, రేపు పోలీసులకు దొరికితే బలయ్యేది మనం కాదురా, మనం నమ్ముకున్న వాళ్ళందరూని. మనం ఏం చేసినా వాళ్ళ సంతోషం కోసమేరా. ఒకవేళ పోలీసులకు మనలో ఎవరు దొరికినా మాస్టర్ గురించి మాత్రం చెప్పొద్దురా. అవునరా, ఈ యజ్ఞంలో మనం ఎప్పుడో సమిధలుగా మారాం. ఏదో రోజు ఖచ్చితంగా ఆరిపోతాం. అంతవరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుగురు మంచి కోసం తప్పు చేసినా తప్పు లేదురా. ధైర్యంగా చేద్దాం. ఎవరిని వదలదు. गोली मार दूंगा तो मार दूंगा। रुक जाओ इंस्पेक्टर, उधर ठहरो, आगे नहीं आना। గుడ్ మార్నింగ్ సార్. కూకోండి కూకోండి. ఈ మార్నింగ్లు ఈవినింగ్లు మాత్రం ఏం తక్కువ లేదు. చూడు కమిషనరు, నీకు ఒక్క వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా ఆ సీరియల్ దొంగతనాలు చేసే ముఠాను పట్టుకోకపోతే మీ అందరి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తాయి. అవసరం రాదు సార్, ఆంధ్ర పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాం. చూపించాలి నీ పవరు. పట్టుకునే ఉద్దేశం ఉంటే ఈ పొట్టలు ఎందుకు పెరుగుతాయి? అసలు మీరు డ్యూటీలు చేస్తున్నారా, ఇళ్ళ కడపోయి తుంగున్నారా, ఏం చేస్తున్నారా మీరు చెప్పండి. మా ప్రయత్నం మీరు చేస్తున్నాం సార్. వాళ్ళ ఊహా చిత్రాలు కూడా గీస్తున్నాం. చాలా చాలేవయ్యా మీరు మీ ఊహా చిత్రాలను. లోకంలో లేని ముఖాలన్నీ గీసి వాళ్ళ కోసం ఎతకతా ఉంటే ఏడ దొరుకుతారు? దొరుకుతారు సార్, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. ఏంటయ్యా కంట్రోల్లో ఉంది? ఎంతసేపు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది అంటారే గానీ పోలీసుల్ని పిల్లకాయలు చేసి ఆడిస్తున్న దొంగల గురించి మాత్రం పట్టుకోరే. ఎంక్వైరీ చేస్తున్నాం సార్. ఏందయ్యా ఎంక్వైరీ? వారం రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఒక పక్క ప్రతిపక్షాల గొడవ, ఇంకో పక్క సీఎం గారు దొబ్బుతున్నారు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పమని. పోనీ మీడియా వాళ్ళు చెప్పింది రాసుకుంటారా? హోం మంత్రి షేమ్ మంత్రి అని హెడ్డింగ్లు ఎట్టి కార్టూన్ బొమ్మలతో యానిమేషన్ చేసి డైలీ కెమెరాలతో మరీ దొబ్బుతున్నారయ్యా. అది చాలదన్నట్లు చివర్లో కెమెరామెన్ వాసుతో ప్రవల్లిక టీవీ10 అని నవ్వుతూ క్లోజప్ ఫేస్ కూడా వాడని ఫేసులు చూపిస్తున్నారయ్యా. ఎందుకు సార్ కంగారు పడతారు? చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పండి. పోతుంది త్వరలో నా పదవి. మీరేం చేస్తారేమో నాకు తెలియదు. వారం రోజుల్లో వాళ్ళ ఆచూకీ నాకు తెలియాలి. బయట ప్రెస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పాలి? మాకు తెలిసిందేలే, వెళ్ళి మీ పని మీరు చేసుకోండి. అందరికీ నమస్కారం. బాగా వీడియోలు తీసుకోండి, బాగా రాసుకోండి. ఎవరు ఇబ్బంది పడద్దు. 1 by 1 అడుకోండి. సిటీలో లా అండ్ ఆర్డర్ గురించి మీ అభిప్రాయం? చట్టం తన పని తాను చేసుకుపోద్ది. సార్, మేము అడిగేది చట్టం గురించి కాదు, సిటీలో వరుసగా జరుగుతున్న దొంగతనాల గురించి. చెప్పాను కదమ్మా, చట్టం తన పని తాను చేసుకుపోద్దమ్మా. సార్ అది కాదు. నువ్వు ఉండమ్మా, మిగిలిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. నెక్స్ట్ సార్, మీ పార్టీ ఎంపీ ఇంట్లోనే దొంగతనం జరిగింది, దాని మీద మీ కామెంట్? మా పార్టీ ఎంపీ అయినా ఏరే పార్టీ ఎంపీ అయినా చట్టం తన పని తాను చేసుకుపోద్దమ్మా. చట్టానికి మీరిచ్చే డెఫినేషన్? అరే చెప్తున్నాను కదా, చట్టం తన పని తాను చేసుకుపోద్ది. చట్టం గురించి ఇంత బాగా చెప్తున్న మీరు దొంగలను ఎప్పుడు పట్టుకుంటారో చెప్తారా? ఆళ్ళు దొరికినప్పుడు. అంతవరకు చూస్తూ ఊరుకుంటారా సార్? చట్టం తన పని తాను చేసుకుపోద్ది. చట్టం ఎవరికి చుట్టం కాదు. మరి మీ పోలీసులు? వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతుంటారు. మరి మీరెందుకు సార్? మీరు అడిగి అడ్డం ప్రశ్నలే సమాధానం చెప్పడానికి. మళ్ళీ కలుస్తానులే. జరగండి. చూశారుగా హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన సమాధానాలు. సిటీలో దొంగతనాలు జరుగుతుంటే దానికి ప్రభుత్వం ఇచ్చే సమాధానం మాత్రం ఒకటే: చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. కెమెరామెన్ సతీష్ తో మీ సౌమ్య, TV5. మీరేం శాస్త్రి గారు దొంగతనం జరిగిన రోజే కనబడరు? ఓడు శాస్త్రుడా, అంటే ఆ దొంగతనాలన్నీ నేనే చేశానంటావా? నిమ్మకాయల దొంగ ఎవరా అంటే కాయలు పిచ్చినట్లు మీరు కంగారు పడతారేంటి? సరదాగా అన్నా. ఓరి పోరా వాస్తు లోపం, నాతో నీకు సరదా ఎట్టి. నా కంపాసం తెలియదు నీ వయసు. ఆ శాస్త్రి గారి మొహాన్ని పెసరట్ ఏదో పడేస్తే త్వరగా పోతాడు. పడేస్తా.
చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేనైతే హోమ్ మినిస్టర్ కి ఈ డైలాగ్ కి బెస్ట్ కామెడీ డైలాగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చుండేవాడిని. అబ్బా, గ్రహాలు ఘోషిస్తున్నాయి, జాతకరీత్యా ఆ దొంగలకు మహర్దశ నడుస్తుంది. వాళ్ళను పట్టుకోవడం ఎవరి తరము కాదు. ఎస్, ఈ సంవత్సరం మొత్తం కూడా ఆ హోమ్ మినిస్టర్ తోనే దొంగలు పడుతూ ఉన్నది మొత్తం దోచుకుపోతూ ఉంటారు. అప్పుడు గానీ ఆయనకి అర్థం కాదు సామాజిక బాధ్యత అంటే ఏమిటో. మీకు లేదా సామాజిక బాధ్యత? పగలంతా అమాయకుల్లా కనబడే మీరు రాత్రి కటిక చికట్లో ఏం చేస్తున్నట్టు? గుంట నక్కల్లా కనిపించే మీరు ఆ జంట దొంగతనాలు చేసుండొచ్చుగా. మీరెప్పుడు దొంగతనం చేయలేదా? గుండె మీద చేసుకొని చెప్పండి. నిజాలు బట్ట బయలు చేసే ముందు ఈ మంచినీళ్ళు తాకండి. నువ్వేంట్రా బట్ట బయలు చేసేది? నా పంచాంగం. అవును, ఆ దొంగతనాలన్నీ నేనే చేశాను. నువ్వేమన్నా పీకుతావా? గ్రహాలతో నక్షత్రాలతో గోళీలాడుకుంటానురా నేను. ఈ పోలీసులు నాకు ఒక లెక్క. వాళ్ళ లాఠీ నా లంగోటి కూడా చించదురా. అయితే దొంగ నువ్వే అనమాట. నేను దొంగ కాదు, నేను వాస్తు శాస్త్రజ్ఞుడి, కప్పుడు శాస్త్రజ్ఞుడి. పదరా పోలీస్ స్టేషన్ కి. అదే కదండి చెప్తున్నాను, తీసుకెళ్ళమని. ఇక్కడే కూర్చున్నాను, ఎక్కడ మర్చిపోయాను. ఏం సార్ మళ్ళీ వచ్చారు? మా హోటల్ చూడాలనిపించిందా? మళ్ళీ వచ్చి చూడడానికి ఇదేమైనా తాజ్మహల్ ఎట్రా? ఇందాక వచ్చినప్పుడు నా సెల్ ఫోన్ మర్చిపోయాను. అవును, నువ్వేమో తీసేవంటరా? ఓకే సార్, నేను ఎంగిలి పెట్టలు తప్ప ఏం తీయలేదు. కాబట్టి చూడండి. సర్లే, నేను ఎక్కడ మర్చిపోయి ఉంటాను. బుద్ధిమంది ఎంత బాగుందో. అన్నా, నీ సెల్ నంబర్ చెప్పు. 99 48 76 5400. నా సెల్ రే, నా సెల్ కనిపించట్లేదురా. రింగ్ అవుతుందన్నా, చూద్దాం. ఖాళీయే. వస్తా. అలాగే. అమ్మాయి, ఈ సెల్ ఎక్కడుందో నాకు తెలుసు. నేను రాత్రికి వెళ్ళి తీసుకొస్తా, నువ్వు కంగారు పడక. ఏడ్సావు, అది నా హలో ట్యూన్ రా. ఫోన్ ఇటు. హలో హలో, ఎవరు? అమ్మని. అదంతా నీకెందుకు? నేను ఒకసారి చూడాలనిపించింది, తీశాను. ఒక్కటిచ్చానంటే చూడు, వస్తున్నా ఉండు. దా తీసుకో. నా చేతుల్లో ఫినిష్ ఇవాళ. ఇక్కడేం చేస్తున్నావు? కనపడట్లా? గేదెలకు గడ్డి వేస్తున్నాను. సరేగా, నా సెల్ఫోన్ ఎందుకు తీసావు? ఇప్పుడు నాకు పనుంది, వెళ్ళాలి. అబ్బా, అంత తేలిగ్గా ఇచ్చేస్తానేంటి? కొంచెం ఉండు, వెళ్దు గాని. ఈ మధ్య నీకు నీ బాబు బుద్ధులు బాగా అబ్బాయే. నీ బాబు జనం దగ్గర కొట్టేస్తే నువ్వు నా దగ్గర కొట్టేస్తున్నావా? కొట్టేసింది నీ దగ్గరే కదా, అయినా దాన్ని భద్రంగా దాచా. ఎక్కడా? నా లాకప్ లోనే పెట్టాను, కావాలంటే తీసుకో. అది ప్రొహిబిటెడ్ ఏరియా కాబట్టి నువ్వే తీసిపు. అలాగది కనపడవు గాని చాలా ఉంది. అవును, ఫోన్ బుక్ లో సంధ్య ఎవరు? అన్ని చూసేసావా? ఆవిడ మా రెగ్యులర్ కస్టమర్లే. కస్టమర్ అని ఏమన్నా కంత్రి విషయాలు వేసావో నీ గుడ్లు పీకేస్తావు. పని చూసుకోపోవే. ఏమైంది? కాఫీ టీనా? తాగితే నీకే తెలుస్తుంది. ఏం తినట్లా? రుచి తెలినప్పుడు టీ అయితే ఏంటి, కాఫీ అయితే ఏంటి? కళ్ళు మూసి తాగే. ఏం హోటల్ ఏమిది? ఏడుకొండలు, మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మంటున్నారు. మమ్మల్ని ఎస్ఐ గారు రమ్మంటున్నారా? ఎందుకు? ఇన్నాళ్ళు మిమ్మల్ని చాలా అమాయకులు అనుకున్నాను. పోలీస్ స్టేషన్ ని పక్కనే పెట్టుకుని ఇలాంటి పని చేయడానికి మీకెంత ధైర్యం? రే, మీరు వెళ్ళండి, నేను హోటల్ చూసుకోవాలి కదా. నడవండి. వెళ్ళండి. సార్, వీళ్ళదే సార్ ఆ హోటల్. వీళ్ళు నేను ఈ స్టేషన్ కి వచ్చినప్పటి నుంచి వీళ్ళు నాకు బాగా తెలుసు సార్. ఓకే.
మీకు ఆ టెర్రరిస్టులకి సంబంధం ఏంటి? మాకేం తెలియదు సార్, ఇదే ఫస్ట్ టైం సార్ వాళ్ళని మా హోటల్లో చూడడం. నమ్మమంటారా? నిజం సార్. ఆ ఇద్దరు టెర్రరిస్టులు మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలరా? తప్పకుండా సార్. ఓకే ఓకే, ఐడెంటిఫికేషన్ పీరియడ్ జరిగినప్పుడు మీరిద్దరు రావాల్సి ఉంటుంది. అలాగే సార్. ఓకే, మీరిద్దరు వెళ్ళండి. ఇంకా వెళ్ళండి వెళ్ళండి. సార్ మీరు ఏం అడిగారని ఏం తెలుసుకున్నారని? తెలుసుకున్నాను. ఎలా సార్? వాళ్ళు సమాధానం చెప్పేటప్పుడు కళ్ళు బాడీ లాంగ్వేజ్ బట్టి వాళ్ళు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో తెలుస్తుంది. అవునా సార్? ఇది కూడా తెలియదు నీకు. ఎస్ఏ జాబ్ ఎవడిచ్చాడయ్యా? అదే కదా సార్ మా బాధ. సెటైర్లు ఎక్కువైనాయి, పదండి. సరే సరేనయ్యా, ముందు ఆ దొంగల సంగతి చూడండి. అర్రే ఎంపీ గారింట్లో పడ్డ దొంగల్ని పట్టుకోలేనోళ్ళు సామాన్య పౌరులకు మీరే న్యాయం కల్పిస్తారయ్యా? అర్రే అంటే అన్నారంటారు గాని తొందరగా పట్టుకోండి ఆ దొంగల్ని. సార్ 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 ఏంటయ్యా కంగారు? విత్తనాలు ఏమైపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని బస్తాలు కావాలో చెప్పు. ఆ విత్తనాలే సార్ నాకు కొంప ముచ్చింది. నన్ను మీరే కాపాడాలి సార్. ఏంట్రా నా ఇంటి బయట ఇచ్చట అందరినీ కాపాడబడును అని బోర్డు ఏమైనా ఉందా? ఊపుకుంటూ వచ్చేసావు. అదేంటి సార్ అలా అంటారు? మీరిచ్చిన విత్తనాలు అమ్మబట్టే కదా నా మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. అంతేరా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎక్కువ లాభం వస్తుందనేగా నేను ఇచ్చిన విత్తనాలు అమ్మావు. ఇప్పుడేమో నా కోసం అమ్మినట్టుగా మాట్లాడుతున్నావు. కాకమ్మ కబుర్లు చెప్పకండి. ఆ విత్తనాలు మీ దగ్గర కొన్నవే అని చెప్తే నాతో పాటు మిమ్మల్ని కూడా బొక్కలో వేస్తారు. ఏంట్రా ఈ వాయిస్ రాస్తుంది? నువ్వు నా దగ్గర విత్తనాలు కొన్నట్టుగా బిల్స్ కానీ ఏమైనా సాక్ష్యాలున్నాయా? లేకపోతే నా మాటలు కాదని నీ మాటలు ఎవరైనా నమ్ముతాడు చెప్పు. అయ్యా అంత మాట అనకండి అయ్యా. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. అలాగన్నావు బాగుంది. ఓ 10 లక్షలు పట్టరా. అమ్మో 10 లక్షలా? అరెస్ట్ వారెంట్ క్యాన్సిల్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. ఏదైనా తేడా వస్తే నా తలకు చుట్టుకుంటుంది తెలుసా? సరేనయ్యా, తెస్తాను. పోయి పట్టరా పో. ఉంటానయ్యా. ఏమయ్యా? నమస్తే సార్. వాళ్ళెవరో దొంగతనం చేయడం ఏంటి, ఆ కమిషనర్ మనల్ని తిట్టడం ఏంటి? అయినా గొట్టంగాలు ఏ జూబ్లీ హిల్స్ లో బంజారా హిల్స్ లో దొంగతనం చేయకుండా అస్తమానం మన ఏరియాలను దొంగతనం చేస్తున్నారు. ఇదంతా మన కర్మయ్యా. ఫిల్మ్ డైర్ అయితే బెస్ట్ సార్, సినిమా వాళ్ళు ఉంటారు. వేషాలు ఎద్దు గాని వారం లోపు ఆ దొంగల్ని పట్టుకుని కమిషనర్ గారి దగ్గర మీరు బెస్ట్ అనిపించుకోవాలి సార్. ఒక్క నిమిషం. సార్ గుడ్ న్యూస్ సార్, వెరీ గుడ్ న్యూస్. దొంగ దొరికాడు. ఏ దొంగ? మార్కెట్ లో నీ పర్స్ కొట్టేసినాడా? కాదు సార్, 7 ఏళ్లుగా మన డిపార్ట్మెంట్ ని ముప్పు తిప్పలు పెడుతున్న ఆ దొంగని పట్టుకున్నాను సార్. కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఆ దొంగని రెడ్ హ్యాండెడ్ గా విత్ ప్రూఫ్ పట్టుకున్నాను సార్. దొంగ దొరికాడంటే పదండి. ఓకే సార్. లాఠీ కూడా ఇరిపోయింది సార్. కంగ్రాట్స్ సర్లా. థ్యాంక్ యూ సార్. సిటీని గడగడలాడించిన ప్రొఫెషనల్ దొంగను పట్టుకున్నావు. అవును సార్. మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టావు. థ్యాంక్ యూ. 302 లోపల నుంచి బయటికి తీసుకురా. అలాగే మేడం. వెళ్ళండి. నారాయణ నువ్వా? ఏంటి సరిగ్గా నిలబడలేకపోతున్నావు? ఏం చెప్పమంటారు సార్, 40 కేజీల మనిషికి 60 కేజీలు గొలిసేస్తే ఏం నిలబడగలను సార్. సార్ ఈ ప్రొఫెషనల్ దొంగ మీకు ముందే తెలుసా? నువ్వు పట్టుకుంది ప్రొఫెషనల్ దొంగను కాదు, కనీసం పర్సు కూడా కొట్టలేని ఈ నారాయణ్. సార్ మరీ రెస్పెక్ట్ లేకుండా పిల్ల దొంగలాగా పీకి పారేయకండి సార్. సార్ వీడి మాటలు మీరు నమ్మకండి. వీడి నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. సార్ వట్టిదే సార్, రెడ్ లేదు గ్రీన్ లేదు, వట్టి హ్యాండ్స్ తోటే పట్టుకున్నారు. అసలు వీళ్ళకి హ్యాండ్స్ పడమే రా సార్. ఎలా జాబ్స్ ఇచ్చారు సార్ వీళ్ళకి? రే కోపం వచ్చిందంటే లోపలికి తోస్తా. ఈసారి 2 లాఠీలు ఇరుగుతాయి. సార్ చూడండి సార్, ఇందులో ఎంత క్యాష్ ఉందో ఇదంతా వీడి దగ్గర పట్టుకున్నాను సార్. చూడు నారాయణ, మనలో మనమాట. ఇంత క్యాష్ నీకు ఎక్కడిది? వీళ్ళే అనుకున్నాను, వీళ్ళతో పాటు మీరు కూడా జమ్మా అన్నమాట. డోంట్ బి సీరియస్ సార్. పొద్దున్నే దొంగతనానికి వెళ్తుంటే ఒక షూటింగ్ కనబడింది. అక్కడ మేనేజర్ దగ్గర సూట్ కేసు ఉంది సార్. అది కొట్టేద్దామని ధూమ్లో జాన్ అబ్రహాం లాగా వర్కౌట్ చేశాను సార్. కొట్టేశాను సార్. పాపం మొత్తం డబ్బు కొట్టేస్తే ఏడుస్తాడని నా సొంత 10,000 రూపాయలు ఆడు సూట్ కేసులో పెట్టాడు. పక్కన పెట్టి వచ్చేస్తున్నాను సార్. అప్పుడు అర్థమైంది సార్, నేను జాన్ అబ్రహాం కాదు, వాడు ధూమ్ 2లో హృతిక్ రోషన్ అని. దీనికి అంత టెన్షన్ ఎందుకు నారాయణ? ఆల్రెడీ దాంట్లో క్యాష్ ఉందిగా సార్. అందుకే మిమ్మల్ని పోలీసులు అన్నారు. అవన్నీ డూప్లికేట్లు సార్. నా 10,000 బొక్క సార్. వెళ్ళి సారీ చెప్పి నా 10,000 తెచ్చుకుందామని వెళ్తుంటే ఇదిగో ఈ ఇంటెలిజెంట్ లేడీకి దొరికాను సార్. ఇవిడికి ఇది ఫస్ట్ కేసు అనుకుంటా. చాలా సీరియస్ గా హ్యాండిల్ చేసింది సార్. సరళా అతను వదిలేసే. చిన్న రిక్వెస్ట్ సార్, ఈ గొలుసులు నేను తీసుకెళ్ళొచ్చా? దేనికి? ఎందుకంటే పాతన సామాను వాడికి అమ్మేసి ఒక క్వార్టర్ మంది కూడా దామని. సెంట్రీ కనపడకుండా బయటికి వెళ్ళిపో. మనకు అనవసరం సార్. నువ్వు ఎమోషన్ తగ్గించు.
ఏరా ఓనర్లు ఎవరు లేరా? ఈ కంటికి నేను ఓనర్లా కనబడట్లేదా? అబ్బో నీకు బిల్లు ఎక్కువ బిన్న తక్కువ తీసుకో. ఇచ్చిన 10 రూపాయలు ఓనర్ కావాలంట. ఓనర్ ఏ పొట్టడా రమణ ఎక్కడా? స్మార్ట్ గా పిల్లొచ్చు కదా. అంత సీన్ లేదులే. రమణ ఎప్పుడు వస్తాడు? ఏమండి డబ్బులు తీసుకోండి. హలో ఏమండి డబ్బులు తీసుకోండి. ఏవి లేని అడవిలో ఎలికి పెట్టి జంతువట. నేను ఎలకనే వెళ్ళు. ఇప్పుడే రావడం. సర్లే రమణ వస్తే నేను వచ్చానని చెప్పు. ఎందుకజే ఇలా పుట్టించావు? 200 ఇచ్చి బస్తాలు దింపుకో. అదేంటి బాబు అలా అంటావు? అంత డబ్బు నేను ఎలా ఇవ్వగలను? అదంతా నాకు తెలియదు, ముందు పైసలు తీ. అంత డబ్బు నా దగ్గర లేదు, నేను ఇవ్వలేను. ఏంటి గొడవ? సమయానికి వచ్చావు, నువ్వన్నా చెప్పు బాబు. ఆయన ఎందుకు చెప్పేది? పరిశ్రమ చేయకుండా పైసలు తీ. అసలు ఏం జరిగింది బాబాయ్? చూడు బాబు, మా ఊరు నుంచి రావడానికి 30 రూపాయలు అయింది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఇక్కడ రావడానికి 200 అడుగుతున్నాడు బాబు. మీటర్ అయితే గింత అయింది. అయినా దునియాలో మేము కూడా బతకాలి కదా. దొంగ మ్యాటర్ మాకు తెలుసు గానీ నువ్వు బతకడం కోసం ఇలాంటి వాళ్ళని చంపాలా? అరే ఏం మాట్లాడుతున్నావు? నేను చంపడం ఏంది? మరంతే కదా. ఇలా అందిన కాడికి ప్రతి ఒక్కడు రైతుల దగ్గర దోచుకుంటూ పోతుంటే వాళ్ళ ఆత్మహత్యలు కాక ఇంకేం చేసుకుంటారు? అంటే ఈ పాపంలో నీకు బాగా ఉన్నట్టే కదా. ఈ రైతుల దగ్గర రాజకీయ నాయకులు ఓట్లు, అధికారులు నోట్లు అందిన కాడికి అడ్డంగా దోచుకుంటున్నారు. అదే పని నువ్వు చేస్తావా అన్నా? రైతుల్ని మోసం చేస్తే మనకి తిండి కూడా దొరకదన్నా. ఇందులో ఏమున్నాయి బాబాయ్? టమాటాలు ఉన్నాయి బాబు. నీ కిలోకి ఎంత వస్తుంది? ఎంత బాబు? 80 పైసల నుంచి రూపాయి దాకా వస్తుంది. మార్కెట్లో నువ్వెంత కొంటావు? 10-12 రూపాయలకి. చూసావా ఆ రైతుకి ఎంత మిగులుతోందో? మీ ఇద్దరి మధ్య ఆ దళాలు ఎంత బాగుపడుతున్నాడు. ఈ రోజు పంట ఎక్కువగా పండినా రైతు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. రైతు పొలంలో ఉన్నంతసేపే మనం సేఫ్ గా ఉండగలం. ఆ రైతే లేనప్పుడు నువ్వు లేవు, నేను లేను. నన్ను క్షమించన్నా, నాకు తెలియకుండా చాలా పెద్ద తప్పు చేశాను. అదేం లేదన్నా, నాకు తెలిసింది చెప్పానంతే. ఇప్పుడు చెప్పు, ఎంత ఇమ్మంటావు? నీ ఇష్టమన్నా, ఎంతో కొంత ఇవ్వన్నా. ఇదిగో బాబు, చాలా సాయం చేసావు బాబు. చల్లగుండు బిడ్డ. దాందే ఉంది బాబాయ్, వస్తాను. సరే బిడ్డ. ఏంట్రా ఈరోజు సర్లో ఒకసారి కూడా కనిపించలేదు? పోలీసులు కదన్నా, ఏదో పని ఉంటుంది. ఏంటోరా రోజు నా చుట్టూ తిరుగుతా ఉంటే నాకు అసలు ఏం తెలిసేది కాదు. ఈరోజు కనీసం ఒక్కసారి కూడా కనపడిపోయేసరికి అదోలా ఉందా. అంత ఇదిగా ఉంటే చెప్పేచ్చుగా. అవునన్నా, వదినా అని పిలిస్తే ఆవిడ మొహం క్యాండిల్లా వెళ్ళిపోతుంది. ఏడుకొండలు, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఏంటి, పెళ్లిగానే కుదిరిందా? అదొక్కటే తక్కువ. దొంగలు గాని పట్టుకున్నారా ఏంటి? దొంగల్ని పట్టుకోకుండానే ప్రమోషన్ వచ్చింది. దాంతో పాటే రాజమండ్రి ట్రాన్స్ఫర్ కూడా చేశారు. అంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా? వదిలేసి వెళ్ళడం కాదు, మిమ్మల్ని అందరినీ వదిలేక వెళ్తున్నాను. ఇక్కడుండి నీతో మనసులో ఉన్నది చెప్పలేక పడే బాధ కన్నా ఇదేమీ ఎక్కువ కాదు. ఇంతకంటే ఎలా చెప్పాలి? నువ్వు చాలా సిన్సియర్ పోలీసువి. నువ్వు బాధపడకూడదు. నువ్వు దూరం అవుతున్నందుకు మేం బాధపడాలి. ఈ కిరణ్ బేడి మా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటాం. నువ్వెక్కడున్నా బాగుంటావు. నిన్ను ఎత్తుక్కుంటూ మేమే వస్తాం. అప్పుడు కూడా నీకు ఇష్టమైన ఉల్లిదో స్వయంగా నేనే చేసి తీసుకొస్తాను. ఓకేనా? అప్పుడు సంగతి ఏమో కానీ ఇప్పుడు మాత్రం ఒక దోశ పిండి కలపండిరా. పార్సల్.
నాకు ఈ పెళ్ళి వద్దా ఆంటీ, ప్లీజ్ ఆంటీ. మీ నాన్నగారితో నేను చెప్తాను కదా, రెడీ రెడీ అవ్వలేదేంటి? పెళ్లి చూపులు వచ్చేస్తున్నారమ్మా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. మరి ఏం చేస్తావు నాన్న? నేను రమణని పెళ్లి చేసుకుంటాను నాన్న. ఆడి పేరు ఎత్తామంటే 4 సీరేస్తాను. అసలు ఆడి దగ్గరే ఉందే, ఆడే ఓ దిక్కుమాలి వంటలు నడుపుకుంటున్నాడు. మర్యాదగా నేను తెచ్చిన సంబంధం చేసుకోవి, సుఖపడతావమ్మా. లేదంటే కన్న కూతురని కూడా చూడను, చంపేస్తాను. అన్నయ్య గారు, నేను నచ్చి చెప్తాను కదా, మీరు రండి. ఏంటి అనుకున్నావు? నచ్చి చెప్తానని చెప్పాను కదన్నయ్య. చూడమ్మా, తల్లి లేని నిన్ను పువ్వులో పెట్టి పెంచారు మీ నాన్నగారు. ఏది చేసినా నీ సంతోషం కోసమే చేశారు. ఒక్కసారి ఆ అబ్బాయిని వచ్చి చూడు, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సరే నాగలక్ష్మి, అమ్మాయిని ఎలా తీసుకురా, జాగ్రత్త. అక్కడ కూర్చోబెట్టు. మా అమ్మాయి బుజ్జి తల్లి, కూర్చోమ్మా. బావగారు, అమ్మాయి లక్షణంగా ఉంది, మా అందరికీ నచ్చింది. అంత దేవుడిదయ్యా. ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుంటే మంచి. నేను పెళ్లి కొడుకుతో కొన్ని విషయాలు మాట్లాడాలి. నువ్వు మాట్లాడేది? నోరు మూసుకుని కూర్చో. మీరుండండి బావగారు, అమ్మాయి ఏదో మాట్లాడాలంటోంది కదా, మాట్లాడనివ్వండి, పర్వాలేదు. నేను ఒక అతని ప్రాణంగా ప్రేమించాను తెలుసా? నాన్నగారు చెప్పారు, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ మామూలే, ఇలాంటివి ఏవి మనం పట్టించుకోకూడదు. అంటే ఇంకొకరి ఎంగిలి కంచెలో నువ్వు తింటావన్నమాట. నాన్నగారు ఏంటి ఎంగిలి కంచం అంటోంది? ఊరుకోరా తింగర ముద్దు, ఎంగిలైందని బంగారపు కంచాన్ని పడేస్తావా? శుభ్రంగా కడుక్కొని వాడుకుంటాం కదా, ఇది అంతే. అయినా మన వంశంలో మా ముత్తాతల దగ్గర నుంచి ఇలాంటి పూజకు పనికిరాని పువ్వుల్ని నెత్తిన పెట్టుకున్న వాళ్లేరా. మీ అమ్మ కూడా అంతేగా. ఇప్పుడు చూడు ఎంత అన్యోన్యంగా ఉన్నావు. ఏంట్రా బోడిలింగం, ఏదో పెద్ద వీరసలింగం గారిలా మాట్లాడుతున్నావు. నీతి జాతి లేని నీలాంటి వాడికి నేను చచ్చినా రాను. ఏంట్రా గోడ కొట్టిన మేకులా ఇంకా అలాగే కూర్చున్నారు? లేవండి. మళ్ళీ పెళ్లి గిల్లి అని మా ఇంటికి వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళండి. ఆగండి ఆగండి బాబు గారు, నా మాట వినండి, వెళ్ళకండి. ఏదో చిన్నపిల్ల తెలియక వాగేసింది, మీరే పెద్ద మనసు చేసిన క్షమించండి. అది చిన్నపిల్ల ఏంటండి, ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోంది? పోనీలే అని జాలి పడితే మా జాతి గురించే మాట్లాడుతుందా? దానికి నేను నచ్చ చెప్తాను బాబు గారు. ఏంటండి నచ్చ చెప్పేది? అసలు దాని కాదు, దాన్ని అలా పెంచినందుకు మిమ్మల్ని అనాలి. ఈ జన్మలో దానికి పెళ్లి ఎలా అవుతుందో నేను చూస్తాను. ఎంత పని చేశారు? తల్లి లేదని నేను గారాబంగా పెంచినందుకు నాకు బుద్ధి వచ్చినట్టు చేశాను. అసలు నేనంటే కూతురు బతికినా ఒకటి చచ్చినా ఒకటి. ఏంటా మాటలు? ముందు మీరు రండి, తనకి నేను నచ్చి చెప్తాను. రండమ్మా. ఓసారి నా వైపు చూసావు, సరదాగా నా గుండె కోసావు. బుజ్జమ్మా బుజ్జమ్మా, 50 లీటర్ల పాలు త్వరగా. అబ్బా, కొత్త బట్టలు కొత్త నగలు, అదిరిందమ్మా బుజ్జమ్మా. అరే ఏమైంది నీకు? నాకేమైతే నీకెందుకు? నీకు కావాల్సింది పాలే కదా, అక్కడ ఉన్నాయి, తీసుకెళ్ళు. బతికించు. ఈరోజు ఏమైంది దీనికి? ఎప్పుడు గజ్జల గుర్రలా గంతులేసేది, ఈరోజు మూడీగా ఉంది. తెలుసుకుంటే పోలా. బుజ్జమ్మా, ఏంటి మూడీగా ఉన్నావు? నాకు పెళ్లి కుదిరింది, చాలా హ్యాపీనా? అరే ఇది గుడ్ న్యూస్, దానికెందుకంత బాధపడుతున్నావు? ఏరా మీ మగాళ్ళకి మా బాధలు అర్థం కావా? నువ్వు గుడ్ న్యూస్ అంట, వాడెవడో వచ్చాడు, నేను ఇంకొకరిని ఇష్టపడ్డాను అన్నా పర్లేదంట. అమ్మాయి బాగా నచ్చింది, పెళ్లికి రెడీ అంటాడు. నానేమో ముహూర్తం పెట్టేసుకుందాం అంటాడు. నాకు నచ్చక్కర్లేదా? నా ఇష్టంతో పని లేదా? నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. నా మనసులో నీకు తప్ప ఇంకెవరికి చోటు లేదు. అర్థమైందా? పిచ్చెక్కిందా? నేనంటే నిన్ను ప్రేమించడం ఏంటి? అయినా నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా? నేను ప్రేమించాలిగా. అంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదా? లేదు లేదు లేదు. నా కళ్ళలోకి చూసి చెప్పు. ఇదిగో నీ కళ్ళలోకి చూసి చెప్తున్నాను, నేను ప్రేమించట్లేదు ప్రేమించట్లేదు ప్రేమించట్లేదు. ప్రేమించట్లేదా? నువ్వు ప్రేమించినప్పుడు నేను బతకడమే వేస్ట్. నిన్నే నా గురించి ఏం తెలుసు? నన్ను గుడ్డిగా ప్రేమించావు. నేను చిన్నప్పటి నుంచి దురదృష్టవంతురాలే. పుట్టగానే అమ్మని పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఇష్టపడ్డ వాడిని దక్కించుకోలేకపోతున్నాను. నువ్వు కేవలం అమ్మని మాత్రమే కోల్పోయావు, అయినా అమ్మని మరిపించే నాన్న నీకున్నాడు. అంటే నీకు తెలిసింది బయటికి కనిపించే రమణ మాత్రమే, కానీ నా లోపల ఇంకో రమణ ఉన్నాడు. వాడు నువ్వు అనుకుంటున్నంత మంచివాడు కాదు. దోపిడీలు చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు. ఏంటి అనేది? అవును,
గత 7 ఏళ్లుగా సిటీలో జరుగుతున్న వరుస దోపిడీలు చేస్తోంది నేను, ఏడుకొండలు, వెంకట్. నువ్వు ప్రేమించకపోయినా పర్వాలేదు, అబద్ధం చెప్పుకో. అబద్ధం కాదు, నిజం. నా చిన్నప్పుడు మాకు 3 ఎకరాల భూమి ఉండేది. దాంట్లో అప్పు చేసి పత్తి వేశాడు మా నాన్న. కల్తీ విత్తనాల కారణంగా పంట పోయింది. దాంతో అప్పుల బాధ తట్టుకోలేక ఊరేసుకుని చనిపోయాడు మా నాన్న. ఉన్న 3 ఎకరాలు అమ్మి అమ్మ అప్పు తీర్చింది. కొన్నాళ్ళకి జబ్బు చేసి అమ్మ కూడా సరిపోయింది. అప్పుడు నేను అనాథనయ్యాను. నాలాగే ఏడుకొండలు కూడా తన చిన్న వయసులో అమ్మా నాన్నల్ని కోల్పోయాడు. నాన్న లేనన్నా, ఆసుపత్రికి వెళ్దాం. లేనన్నా నాన్న, నాన్న ఏం కాదు నాన్న, ఆసుపత్రికి వెళ్దాం. లేనన్నా నాన్న, అమ్మా లేమ్మా. నాకు మీ నాన్నకి నేను ఒంటరిని చేసి వెళ్ళిపోతున్నా. నీలాగా ఏ రెస్పెక్ట్ అవ్వకుండా చూడు. ఏడుకొండలు జాగ్రత్త. అమ్మా అమ్మా లేమ్మా. అమ్మా నాన్న, నాన్న ఆసుపత్రికి వెళ్దాం. లేనన్నా నాన్న, లేదన్నా నాన్న, నాకు భయం వేస్తుంది నాన్న. నాన్న 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 బతకవరా? పురుగుల మందు తాగే ముందు నీ గురించి మర్చిపోయావరా? ఇప్పుడు నిన్ను చూశాక బతకాలనుందిరా. బాగా చదువుకోనన్నా, బాగా చదువుకో. మీ అమ్మకు పట్టిన గతి నాకు పట్టిన గతి ఈ భూమి మీద ఇంకెవరికి పడకూడదు. ఏం చేయండి, నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలు ఎక్కడ చూసినా దోపిడీ దోపిడీ దోపిడీ. ఇది ఇలాగే జరుగుతూ పోతే కొన్నాళ్ళకి రైతనేవాడు భూమి మీద లేకుండా పోతాడన్నా. నాన్న మంచిగా చదువుకో నాన్న. నాన్న రైతు బతకాలి అన్నా, రైతు బతకాలి. రైతు రాజ్యం రావాలి నాన్న, రైతు రాజ్యం రావాలి నాన్న. నీ స్కూల్ మాస్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళిపో, బాగా చదువుకో. అలాగే నాన్న. మేమిలా అనాథలుగా మారడానికి కారణం కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, అవినీతి పరుల స్వార్థం. నన్ను, ఏడుకొండల్ని, వెంకట్ని మా మాస్టారే పెంచి పెద్ద చేశారు. మా అమ్మా నాన్నల్లాగా ఇంకే రైతు చావకూడదని ఆయన ధ్యేయంగా పెట్టుకున్నారు. ఎలా అయినా సరే రైతుల్ని ఆదుకోవాలని మా మాస్టర్ భావించారు. అదే మేం కూడా ఆశయంగా పెట్టుకుని రైతులకు అన్యాయం చేసే వాళ్ళని దోచుకుని వాళ్ళని ఆదుకుంటున్నాం. కానీ మా ఆశయాలు ఫలిస్తే దేశంలో చాలామంది రైతుల జీవితాలు బాగుపడతాయి. అనాథలమైన మమ్మల్ని పెంచి పోషించి మంచి నేర్పించిన మాస్టర్జీ మాకు చెప్పింది ఒక్కటే, లోకా సమస్త సుఖినో భవంతు. నలుగురి మంచి కోసం నేను చావడానికైనా సిద్ధమే. నేను ప్రవాహంలో కొట్టుకుపోయేవాణ్ణి. నన్ను పట్టుకోవాలనుకోవడం అవివేకం. అలా కాదని నువ్వు ట్రై చేస్తే నాతో పాటు నువ్వు కొట్టుకుపోతావు. పైగా మేము ఎప్పుడు పట్టుపడతామో మాకే తెలియదు. ఒకవేళ దొరికితే జైల్లో పెడతారో లేక ఎన్కౌంటర్ చేస్తారో కూడా తెలియదు. నన్ను మర్చిపో అని చెప్పడం చాలా ఈజీ.
కానీ మర్చిపోవడానికి ప్రయత్నించు. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి. రేపు రాత్రి ఆ మెగా సీడ్స్ ఓనర్ గంగరాజ్ ఇంట్లో మనం దొంగతనం చేయబోతున్నాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసులనిగా ఎక్కువైందని మాస్టర్ గారు చెప్పారు. మనకి తెలియకుండానే మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నారనిపిస్తుంది. అమ్మా అమ్మా రే నీకేం కాదమ్మా. యావేంద్రాడికి అమ్మ అమ్మని కలవరిస్తున్నాడు. ఎలాంటి లేపండి. రే ప్రసాద్ లేరా లే. రే ప్రసాద్ నిన్నే. కళ వచ్చిందా? ఏం కళ వచ్చింది అన్నా? ఆ అమ్మ చనిపోయినట్లు కళ వచ్చిందన్నా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అమ్మ ఎందుకు చనిపోతుందిరా? అన్నా మాది నల్గొండ అన్నా. మా నాన్న రైతు. నకిలీ విత్తనాలు వేస్తే పంటంతా నాశనం అయిపోయింది. అది తట్టుకోలేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ దిగులతో మా అమ్మ మంచాన్ని పడింది. అమ్మని ఎలాగైనా బాగు చేయించుకోవాలని పట్టుదలతో ఈ ఊరు వచ్చాను. ఉద్యోగం దొరకడం చాలా కష్టమైంది. కడుపు కింద కూడు పెట్టే వాళ్ళే కరువు అయ్యారు. మిమ్మల్ని కలిసేదాకా రూపాయి సంపాదిస్తానన్న ఆశే లేదు. మరి ఈ విషయం ఇంతకాలం మాకు ఎందుకు చెప్పలేదురా? అన్నం పెట్టడమే కష్టమైన ఈ ఊర్లో మీరు జీతం కూడా ఇస్తున్నారు కదన్నా. మీకు నా కష్టాలు చెప్తే పనిలోని తీసేస్తారని భయం అన్నా. ఇది వరకు ఒకసారి ఇలాగే జరిగిందన్నా. రేపొద్దున నీకు డబ్బులు ఇస్తాను. నువ్వు వెళ్ళి అమ్మని చూసొద్ది కానీ పడుకో, సరేనా? సరే అన్నా. మన రాష్ట్ర ప్రభుత్వం కూలిపోబోతుంది. దానికి కారణం ఎంపీ గంగరాజు గారని వార్తలు వస్తున్నాయి. స్వయంగా ఎంపీ గంగరాజు గారే ఇక్కడున్నారు. ఆ నిజాలేంటో ఆయన నోటి వెంట విందాం. సార్, రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడానికి కారణం మీరేనని వార్తలు వస్తున్నాయి. దానికి మీ సమాధానం? నేను కూల్చేయటం ఏమిటమ్మా? ప్రభుత్వానికి పునాదులు లేవు, కూలిపోయింది అంతే. సార్, కాబోయే సీఎం మీరేనని వస్తున్న వార్తలపై మీ కామెంట్? చూడమ్మా, జీవితంలో నేను ఏమీ కావాలనుకోలేదు. నేను ప్రజలకు చేసిన సేవకి, రైతులకు అందించిన సహాయానికి ఆ దేవుడే నాకన్నీ ఇచ్చాడు. ఇప్పుడు స్వయంగా ఆ దేవుడే నన్ను ముఖ్యమంత్రిని చెయ్యాలనుకున్నప్పుడు నేను కాదనగలనా? నేను కాదంటే ఆయన ఊరుకుంటాడో చెప్పు? సార్, మీ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే ఏఎంఎం పిఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్యేల సపోర్ట్ తో మీరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారట. ఇది నిజమేనా? చూడు తల్లి, గతంలో రౌడీలు ముదిరి రాజకీయ నాయకులు అయ్యేవారు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్లు ముదిరి రాజకీయ నాయకులు అవుతున్నారు. కానీ అసలు సిసలు ప్రజాసేవకుణ్ణి. ఎప్పటికైనా ఎమ్మెల్యేల్లో చైతన్యం వచ్చింది. నన్ను సీఎంగా ఆదరిస్తే వాళ్ళ జీవితాలే బాగుపడతాయి. సార్, కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలు కొని మీరే ముఖ్యమంత్రి కాబోతున్నారని రూమర్స్. దీనికి మీరేమంటారు? ప్రజల కోసం పుట్టి ప్రజల కోసం పాటుపడిన నేను ప్రజల కోసం చావడానికి కూడా సిద్ధమే. ప్రజలే ప్రభువులు, వాళ్లే నన్ను కోరుకుంటున్నారు. ఎమ్మెల్యేని కొనుక్కునే అవసరం నాకే ఉంటుందమ్మా, చెప్పు. సార్, మరొక విషయం ఏంటంటే ఎమ్మెల్యేలందరూ ఇంక చాలమ్మా, అర్జెంట్ మీటింగ్ ఉంది, మళ్ళీ కలుద్దాం. ఈ డబ్బు మనం చాలా సేఫ్ గా చేర్చాలి. Remove your mask. Come on now, or I'll shoot you.
అంటే ఆ ముగ్గురు ఏం చెప్పాలి మేడం, ఆ ముగ్గురు ఏ తప్పు చేయలేదు. చేసిన దొంగతనాలు తప్పు కదా? 10 మంది మంచి కోసం చేసే తప్పు న్యాయం అవుతుంది కానీ నేరం కాదు మేడం. అన్యాయం చేసే వాళ్ళని శిక్షించడం ఆ దేవుడు చేసే పని అయితే వాళ్ళు చేసింది అదే. వాళ్ళు చేసే యజ్ఞంలో వాళ్ళే కాలిపోయే ఒత్తులు వీళ్ళు. ఆ 7 కొండల వాడు కలియుగ దైవం అయితే ఈ 7 కొండల వెంకటరమణలు మనందరికీ అన్నం పెట్టే రైతన్నలకి దేవుళ్ళు. వాళ్ళ ముగ్గురు ఆశయం ఒక్కటే, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. ఈ 7 కొండల వెంకటరమణలు బాగుండాలి మేడం. Search every corner. Start searching. Come on, search every corner. ఈ నెంబర్ ప్లేట్స్ అన్ని ఎవరు వెరిఫై చేయొచ్చు. నేను వెరిఫై చేస్తాను రైట్ నౌ. అలాగే Have a look at this mask. మేడం, ఆ మాస్క్ సంగతి కూడా నేను చూస్తాను. I want all the details immediately. అలాగే తను చెయ్యని పాపానికి మన ప్రసాద్ గడ అనవసరంగా బలైపోయాడురా. ఎక్కడి నుంచి వచ్చాడో ఏ తల్లి కనబిడ్డో ఉన్నన్నాళ్ళు మన వెనకాలే పడి అన్న అన్న అంటూ తిరిగేట్రా. మనకంటే చిన్నోడైనా మన కోసం వాడు చనిపోయి చాలా గొప్పోడైపోయాడురా. మనపై పోలీస్ నిఘా చాలా ఉంది. నిన్న మన ప్రసాద్ గారిని చంపిన ఆ సౌమ్య టీవీ యాంకర్ అనుకున్నాం, కానీ నిన్ననే తెలిసింది స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అని. అవునరా, తను ఆల్రెడీ మన హోటల్ మీద రైడ్ కూడా చేసింది. Excuse me, boss. You have a text message. రేయ్, మన మాస్టర్జీ మెసేజ్ ఇచ్చారు. రేపు జరగబోయే ఎమ్మెల్యేల మీటింగ్లో తనకి సీఎంగా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ మన ఎంపీ భారీ మొత్తంలో డబ్బు పంచిపోతున్నాడు. దాన్ని ఎలాగైనా మనం టార్గెట్ చేయాలి. మీటింగ్ ఎక్కడ జరుగుతుంది? శంషాబాద్ గెస్ట్ హౌస్. ఓకే డన్, పదండి. మీ అందరికీ నమస్కారం నమస్కారం నమస్కారం. సలాం అలైకుం ఎంపీ సాబ్. సలాం సలాం. మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఎందుకు సమావేశపరిచానో ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వం బల పరీక్షలో కూలిపోతుంది. కొత్త ప్రభుత్వం వస్తుంది. ఎంపీ గారు, ఇంతకీ మన సీఎం క్యాండిడేట్ ఎవరండి? ఎవరో ఏంటండి, వాళ్ళ ఆవిడే అయి ఉంటుంది. రాజకీయాలలో పెళ్లాలను కూడా నమ్మలేం. నేనే కాబోయే సీఎంని. మీ సలహాలు మాని నా సందేశం వినండి. వింటామనుకోండి, మిమ్మల్ని సీఎం చేస్తే మాకేంటి మాకేంటి అని అడుగుతున్నా. ఒక్కొక్కరికి 10 కోట్లు ఇస్తాను. సీటు కొనుక్కొని ఎమ్మెల్యే కావడానికి 10 కోట్లు ఖర్చు అయింది సార్. ఇప్పటికీ అసలు రికవరీ కాలేదు. సరేనయ్యా, ఇప్పుడు 10 కోట్లు. పని సవ్యంగా జరిగితే మరో 10 కోట్లు. ఓకేనా? అంతా బానే ఉంది, కానీ మీరు ఎంపీ కదా, సీఎం ఎలా అవుతారు సార్? ఇన్నాళ్ళు జనాలే ఎర్రోళ్ళు అనుకున్నా, ఎమ్మెల్యేల్లో కూడా ఎర్రోళ్ళు ఉంటారని ఇప్పుడే తెలిసింది. ముందుగా నాకు కావలసిన నియోజకవర్గంలో ఎమ్మెల్యేని తొలగిస్తాం. అక్కడ రీ ఎలక్షన్. ఇక్కడ నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను. ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. కుదిరితే బెగ్గింగు,
కుదరకపోతే రిగ్గింగ్. సార్ మీరు సీఎం అవగానే నాకు హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వాలి సార్. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి నీ మీద అన్ని క్రిమినల్ కేసులుంటే నీకెలా హోం మంత్రి ఇస్తారయ్యా? క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి హోమ్ మినిస్టర్ అడుగుతున్నానండి. ఎక్స్పీరియన్స్ ఉందా? 5 సార్లు జైలుకి వెళ్ళొచ్చా. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నాకే హోం మంత్రి వల్ల నీకెలా ఇస్తారయ్యా? నాకు గ్రామ పంచాయతీ సార్, నాకు మైనారిటీ సార్, నాకు రెవెన్యూ శాఖ ఇవ్వండి సార్, నాకు రవాణా శాఖ ఇవ్వండి సార్, నాకు దేవాదాయ శాఖ ఇవ్వండి సార్, నాకు ఎక్సైజ్ ఇవ్వండి సార్, నాకు అగ్రికల్చర్ సార్. అగ్రికల్చర్ నాకు కావాలి సార్. ఊరుకోవయ్యా, అగ్రికల్చర్ నాకు కావాలి. అగ్రికల్చర్ నీకు కావాలన్నావు, వ్యవసాయం గురించి నీకేం తెలుసా? నువ్వు మా అమ్మ పొలంలో కనది, నేను పొలంలో పుట్టి పొలంలో పెరిగి గడ్డి తిని బతికినాను. వ్యవసాయ శాఖ నాకు కావాలి సార్. ఆపండియా మీ గోళ. ముందు నేను సీఎం కావాలి కదా సాబ్. మాకు ఏమీ వద్దు సాబ్. ఆ తోట చట్టం మళ్ళీ రాకుండా చేయండి సాబ్. అది ఉంటే చీటికి మాటికి మా వాళ్ళందరినీ బొక్కలో వేసి బాగా కుమ్మేస్తున్నారు సాబ్. हमारे पार्टी का 10 एमएलए मदद आपको है साहब. ఠీకే. ఎవరండి మీరు? భోగాపురం ఎమ్మెల్యే సత్యబాబు గారు పంపించారు. ఇక్కడే ఉండండి సార్. భోగాపురం ఎమ్మెల్యే మనుషులు వచ్చారు, పంపించమంటారా? ఓ అలాగా, రమ్మను. అలాగే సార్. సార్ పంపించమంటారు. రండి. నమస్కారం సార్. నమస్కారం. మీరేంటయ్యా సరాసరి సూట్ కేసుతోనే వచ్చేసారు? రియల్ ఎస్టేట్ సొమ్ము కదండి, రాయల్ గా ఉంటుందని. మరి పిల్లకాయలు పంపించాడేమిటయ్యా మీ ఎమ్మెల్యే సత్యబాబు? గిల్లితే పాలు గారేటట్టున్నారు కదయ్యా. ఇక్కడ చూసుకోండి సార్. ఎవరైనా కదిలితే కాల్చి చంపేస్తాను. ఏ ఒక్కరు కదలొద్దు. గిల్లితే పాలు కారడం కాదురా, ఈ కన్ను పేలితే నీ రక్తం వరదలా పారుతుంది. అసలు ఎవర్రా మీరు? నీకు డబ్బులు ఇవ్వడానికి కాదురా, ఇన్నాళ్ళు నువ్వు అడ్డంగా దోచుకున్న డబ్బుని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఒరేయ్ సాధు, సలీం, లక్ష్మణ్ వీళ్ళంతా చూడండి రే. ఏంటో చూసేది? ఎవడన్నా కదిలాడో కాల్చి చంపేస్తాను. అప్పుడు మీరు అసెంబ్లీకి కాదు వెళ్ళేది, ఆ పైలోకానికి వెళ్తారు. రై, ఈ సంచిలో డబ్బులు నింపమని చెప్పు. బామ్మర్ది గోతాంలో డబ్బులు నింపరా. మీరంతా పారిపోతారా? ఆ డబ్బులు సంచులు తొందర పట్టారా. తొందరగా తీసుకురారా. త్వరగా వచ్చారా? అక్కడ పెట్టు. డోర్ క్లోజ్ అయ్యి. కమాన్ కోయ్, క్లోజ్ అయ్యి. కమాన్ పట్టుకో. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? మీరు అడిగి డబ్బులు ఇచ్చేసాను కదరా. వదిలేయండిరా రే. హలో, జీప్లో పెట్టు. జాగ్రత్త. జీప్ కాల్ చేయి. ఆగండి రే. అరే బామ్మర్ది, అసల్లిపురా. కమిషనర్, నేను ఎంపీని. ఇదిగో నా డబ్బంతా దోచుకుని వెంకటాపురం రోడ్లో జీపులో పారిపోతున్నారు. నా కొడుకుని అరెస్ట్ చేయి. ఈ క్యాష్ తీసుకెళ్ళి అర్జెంట్ గా మాస్టర్ జీ అప్పు చెప్పండి. ఏంటి బాబు కంగారు పడుతున్నారు? ఏమన్నా అయిందో బాబు? మీరు అర్జెంట్ ఇక్కడి నుంచి బయలుదేరండి. అట్లాగే బాబు. మాకేం కాదు, మీరు బయలుదేరని చెప్తాను. వెళ్ళండి. మీరే దొంగతనాలు చేసినట్టు మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మీరు తప్పించుకోలేరు. సరెండర్ అయిపోండి. మీ మీద షూట్ ఎక్సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. లొంగిపోండి. లొంగిపోయే ప్రసక్తే లేదు. మా ఆఖరి రక్త బొట్టు వరకు మా ఈ పోరాటం ఆగదు. అనవసరంగా మీ ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. నా మాట వినండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. మీ పోలీస్ తెలివితేటలు మా మీద కాదు, వేరే ఎక్కడైనా చూపించండి. ఆగండి. ఏయ్ తప్పకుండా. దొంగల్ని పట్టుకున్నారు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటా, మీరు సైడ్ అయిపోండి. అది కాదు సార్, వీళ్ళని అరెస్ట్ చేయాలి.
ఆ సంగతి నాకు తెలుసు. మీరు నా నియోజకవర్గంలో ఉన్నారు. ఇక్కడ నేను నడిపేదే కోర్టు. చెప్పండి రాయనిక గంగరాజ్ సంగతి. 7 ఏళ్లుగా మా డిపార్ట్మెంట్ కి ఛాలెంజ్ గా నిలిచిన వీళ్ళని కష్టపడి పట్టుకున్నాం. డబ్బు గురించి ఆరాధిస్తున్నాం. అది మీ బాధ్యత తల్లి. సార్ మా రూల్స్ ఒప్పుకో సార్. తొక్కలో రూల్స్ మాకు తెలుసులేవాయ్. శబ్దం అంటే నాకు మా చెడ్డశరా. మీరు సైలెంట్ గా ఉంటే రిపబ్లిక్ డే రోజున ప్రభుత్వం చేత మీ అందరికీ బంగారం బెళ్ళలు ఇప్పిస్తాను. రాయ్ ఈ ముగ్గురు నెరగదీయండి రా. ఇప్పుడు చూడండి నా ప్రతాపం ఏంటో నేను చూపిస్తా. నా ఇంట్లోనే దొంగతనం చేసి తప్పించుకు తిరుగుతున్నారు. ఇదిగో ఏసీపీ, కమిషనరు, నా సంగతి తెలుసు కదా. వీళ్ళని నాకు వదిలేయండి. నా డబ్బులు కక్కిస్తాను. ఏంట్రా నవ్వులు? అదేదో మీ బాబుగారు సొమ్మైనట్టు. లేకపోతే నీ బాబుగాడు సొమ్ము అనుకుంటున్నావురా? రేయ్, నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి వెనుక ఒక రైతు కష్టం ఉందరా. ఇన్ని సంవత్సరాలుగా పదవిలో ఉంటూ రోజు అందరినీ దోచుకుంటానే ఉన్నావు కదరా. నీకంటే పెద్ద దొంగలం రా మేము. రేయ్, నువ్వు చేసే వ్యాపారానికి వ్యవసాయాన్ని ఒక పావులా వాడుకున్నావు. నువ్వు అమ్మే నకిలీ వ్యవసాయ ఉత్పత్తుల వల్ల ఎంతమంది రైతులు చనిపోతున్నారో ఎప్పుడైనా లెక్క పెట్టావురా? ఈ పరిస్థితి వస్తుందని మాకు ముందే తెలుసురా. అన్నిటికీ తెగించే ఈ పులి మీద స్వారీకి మేము సిద్ధపడ్డాం. మాతో పాటు నిన్ను కూడా లాక్కెళ్ళి నువ్వు తిన్న నెత్తురు కూడు మొత్తం రేపు కోర్టులో కక్కిస్తావురా. అప్పుడు ఈ వైట్ అండ్ వైట్ వెనకాల ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం కారిపోతుంది. ఇదిగో ఏసీపీ, వీళ్లతో మాట్లాడి లాభం లేదు కానీ వీళ్ళని ఈ ప్రజల ముందే కుక్కల్ని కాల్చినట్టు కాల్చి చంపి ఈ దేశంలో ఇంకా న్యాయం చట్టం బతికే ఉన్నాయని మరొక్కసారి రుజువు చెయ్యండి. ఈ దొంగ న్యాయాన్ని ఎన్కౌంటర్ చేసి చంపేయండి. ఎవరిని చంపేది? ఎవరు చావాలో నిర్ణయించాల్సింది నువ్వు కాదు, జనం. ఎవరా నువ్వు? నేనా? రోజు గడవడం కూడా కష్టంగా ఉంటున్న రైతన్నను చూసి మళ్ళీ రైతే రాసిన రోజు రావాలని యజ్ఞాన్ని మొదలుపెట్టిన వాడినరా. ఒంటికాల మీద నడుస్తున్న వ్యవసాయాన్ని కనీసం ఒంటికాల మీదైనా నిలబెట్టాలని సంకల్పించాను. అందుకే రైతుల ఆత్మహత్యలు చూసి చెలించి కంకణం కట్టుకున్నాను రా. నీలాంటి కలుపు మొక్కలు ఏరి పారేయాలని. తల్లి లాంటి వ్యవసాయం పాలు తాగి ఆ కడుపులోనే పొడిచిన నీచుడు రా నువ్వు. ఏసీపీ గారు, నేరం చేసిన వాడికన్నా నేరం చేయడానికి ప్రేరేపించిన వాడు అసలైన నేరస్తుడు. వాళ్ళని వదిలేసి నన్ను అరెస్ట్ చేయండి. ఈ ఎంపీ వల్ల చచ్చిపోవలసిన నాకు ఆ కుర్రోళ్ళు డబ్బులు ఇచ్చి నా ప్రాణం పంట 2 నిలబెట్టారు. వాళ్ళని వదిలేసి నన్ను అరెస్ట్ చేయండి అమ్మా. నేను డబ్బు తీసుకున్నాను, నన్ను అరెస్ట్ చేయండి అమ్మా. నేను తీసుకున్నానమ్మా, నన్ను అరెస్ట్ చేయండి. నన్ను అరెస్ట్ చేయండి అమ్మా. అసలేం జరుగుతుంది ఇక్కడ? ఏరా నాటకాలు ఆడుతున్నారా? ఈ అలగా జనాన్ని ఎంటేసుకొచ్చి నా మీద గొడవ చేద్దాం అనుకుంటున్నారా? అవునరా, నేనే చేశాను. అన్ని నేనే చేశాను. నీ వెనకాల ఉన్న ఈ గుప్పుడు జనం నన్ను ఏమీ చేయలేరా. గుప్పడ జనం కాదు, ఉప్పన జనం. ఈ డెకస్టాల్ మాట్లాడుతున్నాడు. వీళ్ళ ముగ్గురితో పాటు ఈ నీకేంద్రా. ఆగండి. వాళ్ళని శిక్షించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కోర్టులున్నాయి. మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. ఇన్నాళ్ళు ప్లేట్లు కడుక్కునే ఈ పిల్ల నా కొడుకులు నన్నే టార్గెట్ చేసి నా వ్యాపారాన్ని దెబ్బతీసి నా డబ్బంతా దోచుకుపోతుంటే